టాలీ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? అదేవిధంగా బిజినెసెస్ టాలీ సాఫ్ట్‌వేర్‌ని ఎందుకు యూజ్ చేస్తాయి? అదేవిధంగా టాలీ సాఫ్ట్‌వేర్‌ని బిజినెసెస్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మరియు టాలీ సాఫ్ట్‌వేర్‌లో ఏమేమి మేనేజ్ చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాము. టాలీ సాఫ్ట్‌వేర్ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్. ఈ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి బిజినెస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్‌ని, అదేవిధంగా అకౌంట్స్‌ని మెయింటైన్ చేయడానికి మరియు రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఈ టాలీ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టాలీ సాఫ్ట్‌వేర్‌ని డిజిటల్ బుక్ కీపింగ్ టూల్ అని కూడా పిలవడం జరుగుతుంది. బిజినెస్‌లో డైలీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే సేల్ జరుగుతాయి, పర్చేజెస్ జరుగుతాయి, పేమెంట్ జరుగుతాయి, రిసిప్ట్ జరుగుతాయి. ఇలా డైలీ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్‌ని బిజినెస్‌లో మనం చూస్తూ ఉంటాం. టాలీని ఉపయోగించి ఈజీగా రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. యాన్యువల్‌గా అకౌంట్స్ మెయింటైన్ చేసినప్పుడు బిజినెస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్‌ని రికార్డ్ చేయడానికి, అదేవిధంగా రిపోర్ట్స్‌ను జనరేట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. క్యాల్కులేషన్స్‌లో కూడా ఎక్కువ మిస్టేక్స్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. స్కిల్డ్ అకౌంటెంట్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. టాలీని యూజ్ చేయడం వల్ల బిజినెస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్‌ని ఈజీగా రికార్డ్ చేస్తాము. బిజినెస్‌కు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా టాలీ మనకు జనరేట్ చేసి ఇస్తుంది. క్యాల్కులేషన్స్ కూడా టాలీ చేసి మనకి ఇస్తుంది కాబట్టి మిస్టేక్స్ కూడా జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకు టైం సేవింగ్ కూడా జరుగుతుంది. మరియు ఈ టాలీ సాఫ్ట్‌వేర్‌ని ఎలా డిజైన్ చేశారంటే యూజర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేయడం అయితే జరిగింది. అంటే కామర్స్ స్టూడెంట్ గానీ, నాన్ కామర్స్ స్టూడెంట్స్ గానీ, బిజినెస్ ఓనర్స్ గానీ ఎవరైనా ఈ టాలీ సాఫ్ట్‌వేర్ నేర్చుకొని టాలీ పైన ఈజీగా వర్క్ చేసే విధంగా ఈ టాలీ సాఫ్ట్‌వేర్‌ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ టాలీ సాఫ్ట్‌వేర్‌లో మనం అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయొచ్చు, అదేవిధంగా టాక్సేషన్, పేరోల్‌ని కూడా ఈ టాలీ సాఫ్ట్‌వేర్‌లో మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. సాఫ్ట్‌వేర్‌ని ఎక్కువగా స్మాల్, మీడియం ఆర్గనైజేషన్స్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టాలీ ప్రైమ్ సాఫ్ట్‌వేర్‌ని ఎవరు నేర్చుకోవచ్చు? అదేవిధంగా ఈ టాలీ ప్రైమ్ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలంటే మనకేం తెలిసి ఉండాలనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాము. ఈ టాలీ ప్రైమ్ సాఫ్ట్‌వేర్ ఎవరైనా నేర్చుకోవచ్చు. కామర్స్ స్టూడెంట్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్ అయినా ఎవరైనా ఈ టాలీ ప్రైమ్ సాఫ్ట్‌వేర్‌ని ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ కంపల్సరీ బేసిక్ ఆఫ్ అకౌంటింగ్ తెలిసి ఉండాలి. అదేవిధంగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మనం ఈజీగా టాలీ పైన వర్క్ చేయొచ్చు. నాట్ ఓన్లీ టాలీ సాఫ్ట్‌వేర్, బిజినెస్‌లో ఉండే ఏ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా ఈ బేసిక్ ఆఫ్ అకౌంటింగ్ తెలిసి ఉండాలి. బేసిక్ ఆఫ్ అకౌంటింగ్ గురించి తెలుసుకుందాము. ఒక పర్సన్‌కి ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ అయితే బిజినెస్‌కి అకౌంటింగ్ అనేది ఒక లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. బిజినెస్‌లో జరిగే బిజినెస్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా ఈ అకౌంటింగ్ ద్వారా బిజినెస్ యూజర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అకౌంటింగ్‌లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంటే క్యాపిటల్ అంటే ఏంటి? ఎసెట్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే ఏంటి? గూడ్స్, పర్చేజెస్, క్యాష్ పర్చేజెస్, క్రెడిట్ పర్చేజెస్, సేల్స్, క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్, ఎక్స్‌పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, లయబిలిటీ, షార్ట్ టర్మ్ లయబిలిటీ, లాంగ్ టర్మ్ లయబిలిటీ, స్టాక్, డెటార్, క్రెడిటార్, ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా అకౌంటింగ్ డెఫినేషన్ మరియు గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్, జర్నల్ ఎంట్రీస్ వీటన్నింటి గురించి డిస్కషన్. ఈ అకౌంటింగ్ టాపిక్స్ మనకి ఈజీగా అర్థమయ్యేందుకు ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, రాహుల్ తన దగ్గరున్న 50 లక్షలతో ఒక మొబైల్ స్టోర్‌ని స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఆ బిజినెస్ నేమ్ వచ్చేసి రాహుల్ మొబైల్ స్టోర్ అని పెట్టుకున్నాడు. ఒక రూమ్‌ని కూడా రెంట్‌కి తీసుకున్నాడు. దాంట్లో కొన్ని ఫిక్స్డ్ అసెట్‌ని కూడా పర్చేజ్ చేశాడు. అంటే కంప్యూటర్ బిల్లింగ్ కోసము, చైర్స్, టేబుల్స్, అదేవిధంగా సేల్స్ మ్యాన్స్‌ని, అకౌంటెంట్‌ని రిక్రూట్ చేసుకున్నాడు. మరియు పెద్ద మొత్తంలో మొబైల్స్ అనేవి పర్చేజ్ చేసి షాప్‌లో పెట్టుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ క్యాపిటల్ అంటే ఏంటంటే ఒక పర్సను బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెట్టే ఇన్వెస్ట్మెంట్‌నే మనము క్యాపిటల్ అని పిలవడం జరుగుతుంది. అసెట్ అంటే ఏంటి? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఒక పర్సన్‌కి ఆస్తులు ఏ విధంగా అయితే ఉంటాయో, అంటే ఒక పర్సన్‌కి హౌస్ ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది, అదేవిధంగా వెహికల్ కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా బిజినెస్‌కి కూడా ఆస్తులు ఉండడం జరుగుతుంది. ఇవి షార్ట్ టర్మ్ బెనిఫిట్‌ని గానీ, లాంగ్ టర్మ్ బెనిఫిట్ గానీ బిజినెస్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌తో క్లియర్‌గా అర్థమయ్యేటట్టు తెలుసుకుందాం. బిజినెస్‌లో ఉన్న 50 లక్షలతో మనం ఎక్కువ మొత్తంలో మొబైల్స్ అనేవి కొన్నాము. అదేవిధంగా కంప్యూటర్, టేబుల్, చైర్స్ కొనడం జరిగింది. కంప్యూటర్, టేబుల్, చైర్స్ అనేవి బిజినెస్‌ని ఆపరేట్ చేయడానికి కొన్నాము. అదేవిధంగా మొబైల్స్‌ని ట్రేడింగ్ చేయడానికి కొనడం జరిగింది. ఇక్కడ మొబైల్స్, కంప్యూటర్, టేబుల్, చైర్స్‌ని బిజినెస్ యొక్క అసెట్స్ అని పిలవడం జరుగుతుంది. ఎసెట్స్ అనేవి 2 టైప్, కరెంట్ ఎసెట్, నాన్ కరెంట్ ఎసెట్. కరెంట్ ఎసెట్స్ అంటే వితిన్ 12 మంత్స్ లోపల వాటిని క్యాష్ గా కన్వర్ట్ చేసుకుంటే వాటిని కరెంట్ ఎసెట్స్ అని పిలవడం జరుగుతుంది. నాన్ కరెంట్ ఎసెట్స్ ఆర్ ఫిక్స్డ్ ఎసెట్స్ అంటే వీటి బెనిఫిట్ అనేది ఆఫ్టర్ 12 మంత్స్ తర్వాత మన బిజినెస్ కు వచ్చినట్లయితే దానిని ఫిక్స్డ్ ఎసెట్స్ ఆర్ నాన్ కరెంట్ ఎసెట్స్ అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్స్ అనేవి మనం ట్రేడింగ్ చేయడం కోసం కొనడం జరిగింది. అంటే వీటిని అమ్ముతూ కొంటూ ఉంటాం. అంటే వీటిని బిజినెస్ లో వితిన్ 12 మంత్స్ లో క్యాష్ గా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. వీటిని మనము కరెంట్ ఎసెట్స్ అని పిలవడం జరుగుతుంది. అదే విధంగా కంప్యూటర్, టేబుల్, చైర్స్ ని
బిజినెస్ యొక్క ఆపరేట్ చేయడానికి కొనడం జరిగింది. వీటిని రీసేల్ చేయడం అయితే జరగదు. వీటిని మనము ఫిక్స్డ్ అసెట్స్ అని పిలవడం జరుగుతుంది. అకౌంటింగ్ లో పర్చేజెస్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. బిజినెస్ లో గూడ్స్ ని కొన్నప్పుడు అవి రా మెటీరియల్ కావచ్చు, ఫినిష్డ్ గుడ్స్ కావచ్చు, రీసేల్ పర్పస్ కోసం అంటే అమ్మడానికి కొన్నట్లయితే దానిని పర్చేజెస్ అని పిలవడం జరుగుతుంది. అయితే బిజినెస్ లో 2 టైప్ ఆఫ్ పర్చేజెస్ ఉంటాయి. క్యాష్ పర్చేజెస్, క్రెడిట్ పర్చేజెస్. క్యాష్ పర్చేజెస్ అంటే ఎప్పుడైతే మనం గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఇమీడియట్లీ క్యాష్ పే చేసినట్లయితే దానిని క్యాష్ పర్చేజెస్ అని పిలవడం జరుగుతుంది. అదే విధంగా ఎప్పుడైతే మనము గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు పేమెంట్ అనేది ఇమీడియట్లీ చేయకుండా లాటర్ డేస్ లో మనం పేమెంట్ చేసినట్లయితే దానిని క్రెడిట్ పర్చేజెస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ సేల్. ఎప్పుడైతే మనం పర్చేజ్ చేసిన గూడ్స్ ని ఇన్కమ్ కోసం అమ్మడాన్ని సేల్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా సేల్ లో 2 టైప్ ఆఫ్ సేల్స్ ఉంటాయి. క్యాష్ సేల్, అదే విధంగా క్రెడిట్ సేల్. ఎప్పుడైతే మనం సేల్ చేసినప్పుడు క్యాష్ ఇమీడియట్లీ రిసీవ్ చేసుకుంటే దానిని క్యాష్ సేల్ అని పిలవడం జరుగుతుంది. గూడ్స్ ను సేల్ చేసినప్పుడు క్యాష్ అనేది ఫ్యూచర్ డేస్ లో రిసీవ్ చేసుకున్నట్లయితే దానిని క్రెడిట్ సేల్ అని పిలవడం జరుగుతుంది. ఎక్స్పెన్సెస్, అదే విధంగా ఇన్కమ్ గురించి డిస్కషన్ చేద్దాము. ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు అని అర్థం. ఖర్చులు అనేవి ఎందుకు చేస్తాము? ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడానికి ఎక్స్పెన్సెస్ చేయడం జరుగుతుంది. ఎక్స్పెన్సెస్ అనేవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అదే విధంగా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ద ఎక్స్పెన్సెస్ అనేవి మనం ఏదైతే బిజినెస్ లో సేల్ చేస్తున్నామో ఆ సేల్ చేసేదానికి డైరెక్ట్ గా ఎక్స్పెన్సెస్ అనేవి ఇంకరే ఉంటే వాటిని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పిలవడం జరుగుతుంది. అదే విధంగా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇండైరెక్ట్ గా మనం సేల్ చేసే ప్రొడక్ట్ కి ఎక్స్పెన్సెస్ అయి ఉంటే వాటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాహుల్ మొబైల్ స్టోర్ లో మొబైల్స్ కొనడానికి పెట్టిన ఖర్చుని మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పిలవడం జరుగుతుంది. ఈ మొబైల్ స్టోర్స్ యొక్క మెయిన్ ట్రేడింగ్ ఏంటి? మొబైల్స్ అమ్మడం. సో ఈ మొబైల్స్ కొనడానికి పెట్టిన ఖర్చునే మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పిలవడం జరుగుతుంది. ఈ మొబైల్ స్టోర్ రూమ్స్ లో సేల్స్ మ్యాన్స్ వర్క్ చేస్తున్నారు, అదే విధంగా అకౌంటెంట్ వర్క్ చేస్తున్నాడు. ఈ రూమ్ కి రెంట్ అనేది కడుతూ ఉన్నాము, అదే విధంగా కస్టమర్స్ కోసం న్యూస్ పేపర్ కూడా వేసుకోవడం జరుగుతుంది. వీటికి అయ్యే ఖర్చును మనము ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పిలవడం జరుగుతుంది. ఇన్కమ్ అంటే బిజినెస్ యొక్క ఆదాయం. ఈ ఇన్కమ్ కూడా 2 టైప్స్ ఉంటుంది. డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, రాహుల్ మొబైల్ షాప్ అనేది మొబైల్ సేల్ చేస్తుంది. మొబైల్ సేల్ చేసినప్పుడు వచ్చే ఇన్కమ్ ని డైరెక్ట్ ఇన్కమ్ అనడం జరుగుతుంది. ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే రాహుల్ మొబైల్ స్టోర్ లో న్యూస్ పేపర్ సేల్ చేసినందుకు వచ్చే ఇన్కమ్ ని ఇండైరెక్ట్ ఇన్కమ్ అని పిలవడం జరుగుతుంది. అదే విధంగా ఒక ఎంప్లాయీ సాలరీకి వర్క్ చేస్తున్నట్లయితే అతనికి వచ్చే సాలరీని డైరెక్ట్ ఇన్కమ్ అని పిలవడం జరుగుతుంది. అదే విధంగా అతనికి వచ్చే ఇంట్రెస్ట్ గానీ, కమిషన్ గానీ, రెంట్ గానీ వీటన్నింటిని ఇండైరెక్ట్ ఇన్కమ్ అని పిలవడం జరుగుతుంది. అంటే అప్పులు. బిజినెసెస్ అవుట్ సైడర్ వారికి పే చేయవలసినవి. ఇవి కూడా 2 టైప్. షార్ట్ టర్మ్ లయబిలిటీ, అదే విధంగా లాంగ్ టర్మ్ లయబిలిటీ. షార్ట్ టర్మ్ లయబిలిటీ అంటే ఈ లయబిలిటీని మనము వితిన్ 12 మంత్స్ లోపల పే చేయాల్సి ఉంటుంది. అదే విధంగా లాంగ్ టర్మ్ లయబిలిటీ, ఈ లయబిలిటీలను బిజినెసెస్ ఆఫ్టర్ 12 మంత్స్ తర్వాత పే చేయాల్సి ఉంటుంది. క్రెడిటర్ అని అకౌంటింగ్ లో ఎవరిని అంటారంటే కంపెనీస్ అవుట్ సైడ్ వారికి పే చేసే పర్సన్స్ ని క్రెడిటర్ అని అనడం జరుగుతుంది. ఎప్పుడైతే పర్చేజ్ చేసిన సర్వీస్ రిసీవ్ చేసుకున్న పేమెంట్ అనేది పే చేయకుండా లాటర్ డేస్లో పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేశారో అదేవిధంగా గూడ్స్ని మనకు సేల్ చేశారో ఆ పర్సన్ మనకు పేమెంట్ కట్టేంత వరకు అతను మనకు క్రెడిటార్గా ఉండడం అయితే జరుగుతుంది. డెటార్స్ అంటే ఎప్పుడైతే మనం సర్వీస్ ప్రొవైడ్ చేశామో అదేవిధంగా గూడ్స్ సేల్ చేశామో అతను ఇమీడియట్లీ క్యాష్ అనేది మనకు పే చేయలేదు, ఫ్యూచర్ డేస్లో మనకు క్యాష్ పే చేస్తా అని చెప్పాడు. సో ఆ పర్సన్ మనకి ఏమవుతాడు? డెటార్ కావడం జరుగుతుంది. ఓకే, డ్రాయింగ్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఓనర్ తన పర్సనల్ పర్పస్ కోసం బిజినెస్ నుండి క్యాష్ విత్డ్రా చేసుకున్నట్లయితే దానిని డ్రాయింగ్ అని పిలవడం జరుగుతుంది. ఇది బిజినెస్కి ఎక్స్పెన్సెస్ కావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనము ఈ డ్రాయింగ్ని క్యాపిటల్లో మైనస్ చేయడం అయితే జరుగుతుంది. నార్మల్గా బిజినెస్లో ప్రొడక్షన్ హౌస్ నుండి హోల్సేల్కు సేల్ చేయడం జరుగుతుంది, హోల్సేల్ నుండి రిటైల్కు సేల్ చేయడం జరుగుతుంది, రిటైల్ నుండి కస్టమర్కు సేల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనిని కస్టమర్ రిటైల్ నుండి పర్చేజ్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా రిటైలర్ హోల్సేలర్ నుండి పర్చేజ్ చేయడం జరుగుతుంది, హోల్సేలర్ ప్రొడక్షన్ హౌస్ నుండి పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. పర్చేజ్ రిటర్న్ అదేవిధంగా సేల్ రిటర్న్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడైతే ఒక గూడ్స్ని మనం సేల్ చేసినప్పుడు ఆ సేల్ చేసిన గూడ్స్ అనేది డిఫెక్ట్గా ఉండడం అంటే సైజెస్లో చేంజెస్ ఉండడం, అదేవిధంగా డ్యామేజ్ అయి ఉండడం కస్టమర్ గమనించినట్లయితే అది మనకు రిటర్న్ చేయడం జరుగుతుంది. సో దానిని మనము సేల్ రిటర్న్ అనడం జరుగుతుంది. అదేవిధంగా పర్చేజ్ రిటర్న్ అంటే ఎప్పుడైతే మనం పర్చేజ్ చేసిన గూడ్స్ అనేది డిఫెక్టివ్గా ఉన్నట్లయితే అంటే డ్యామేజ్గా ఉండడము, సైజెస్, కలర్ ఇలా డిఫెక్టివ్గా ఉన్నట్లయితే మనం దానిని రిటర్న్ చేయడం జరుగుతుంది. దానిని మనము పర్చేజ్ రిటర్న్ అని పిలవడం జరుగుతుంది.
డిస్కౌంట్ అంటే ఏంటి? తగ్గించి ఇవ్వడం. క్లోజింగ్ స్టాక్ అనేది సేల్ చేయడానికి లేదా సేల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి లేదా మార్కెట్ లోకి కొత్త ప్రొడక్ట్ ని కస్టమర్స్ కి రీచ్ అయ్యేలా చేయాలంటే డిస్కౌంట్ అనేది ఇవ్వడం అయితే మనం నార్మల్ గా షాపులలో చూస్తూ ఉంటాం. డిస్కౌంట్ అనేవి టూ టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంటాయి. క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది, అదే విధంగా ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఉండడం జరుగుతుంది. క్యాష్ డిస్కౌంట్ అంటే పేరులోనే ఉంది, మనం క్యాష్ రూపంలో ప్రొడక్ట్ పైన డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రేడ్ డిస్కౌంట్ అంటే వీటికి స్కీమ్స్ అనేవి ఉంటాయి, అంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ, ఈ విధంగా ట్రేడ్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ట్రాన్సాక్షన్ అంటే బిజినెస్ యాక్టివిటీ, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్, సర్వీసెస్, మనీని మనం ట్రాన్సాక్షన్స్ అంటాము. ఇప్పటి వరకు మనం ఏవైతే టాపిక్స్ ని డిస్కషన్ చేశామో, అంటే బిజినెస్ లో ఏమేమి జరుగుతాయనేవి మనం డిస్కషన్ చేశామో వీటన్నింటిని కూడా మనం ట్రాన్సాక్షన్స్ అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాహుల్ మొబైల్ స్టోర్ స్టార్ట్ చేసిన నుండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన నుండి, రూమ్ ని రెంట్ తీసుకున్న నుండి, సేల్ చేశాడు, పర్చేజెస్ చేశాడు, పేమెంట్ చేశాడు, రిసిప్ట్ రిసీవ్ చేసుకున్నాడు, వీటన్నింటిని కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని పిలవడం జరుగుతుంది. అకౌంటింగ్ అంటే ఏంటి, అదే విధంగా అకౌంటింగ్ ని బిజినెస్ లో యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. అకౌంటింగ్ ఇస్ ద సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్ అండ్ అనలైజింగ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఎ బిజినెస్. ప్రొవైడ్ ఏ స్ట్రక్చర్డ్ వే టు ట్రాక్ అండ్ కమ్యూనికేట్ ఏ కంపెనీస్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు వీడియో స్టార్ట్ అయిన నుండి ఇప్పటి వరకు మనం బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా డిస్కషన్ చేశామంటే పర్చేజెస్ జరుగుతాయి, సేల్ జరుగుతాయి, క్యాష్ పర్చేజెస్, క్రెడిట్ పర్చేజెస్, క్యాష్ సేల్, క్రెడిట్ సేల్, పేమెంట్స్, రిసిప్ట్స్, రిటర్న్స్, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డైలీ బిజినెస్ లో జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందే మనం డిస్కషన్ చేశాము, ఎప్పుడైతే రాహుల్ మొబైల్ స్టోర్ అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడో సేల్స్ మ్యాన్స్ ని, అదే విధంగా అకౌంటెంట్ ని రిక్రూట్ చేసుకోవడం జరిగిందని మనం ఫస్ట్ చెప్పాం. యాజ్ ఏ అకౌంటెంట్ గా బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్ అన్నింటిని కూడా ఒక బుక్ పెట్టి రికార్డ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఆ రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్స్ ని క్లాసిఫై చేయడం జరుగుతుంది. క్లాసిఫై ఎందుకు చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓనర్ వచ్చి ఈ సేల్స్ ఎన్ని జరిగాయి మొత్తము అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాము, పేమెంట్స్ అనేవి ఎవరెవరికి పేమెంట్ చేయాలి. సో ఆ విధంగా సేమ్ ట్రాన్సాక్షన్స్ ఉన్న అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసి ఆ అకౌంట్స్ కింద ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డ్ చేయాలి. అదే విధంగా సమ్మరైజ్ చేయడం జరుగుతుంది. సమ్మరైజ్ చేయడం అంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వీటిని ప్రిపేర్ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే బిజినెస్ లో ఎంత ప్రాఫిట్ ఉంది, విధంగా లాస్ అనేది అవుతుందా, బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుంది. డెబిట్, క్రెడిట్ అంటే ఏంటో డిస్కషన్ చేద్దాము. బిజినెస్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ని కూడా అకౌంటింగ్ లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం రికార్డు చేయడం జరుగుతుంది. అంటే బిజినెస్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ని 2 ఆస్పెక్ట్ గా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఒకటి డెబిట్ ఆస్పెక్ట్, రెండవది క్రెడిట్ ఆస్పెక్ట్. డెబిట్ ఆస్పెక్ట్ అంటే ట్రాన్సాక్షన్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయడాన్ని డెబిట్ ఆస్పెక్ట్ అని పిలవడం జరుగుతుంది. అదే విధంగా ట్రాన్సాక్షన్ ని రైట్ హ్యాండ్ సైడ్ రాసేదాన్ని క్రెడిట్ ఆస్పెక్ట్ అని పిలవడం జరుగుతుంది. బిజినెస్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ఆర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ కూడా అకౌంటింగ్ లో ఈ 3 అకౌంట్స్ కి రిలేట్ అయ్యి ఉంటాయి. అవి పర్సనల్ అకౌంట్ అయి ఉంటాయి, లేదా రియల్ అకౌంట్ అయి ఉంటుంది, లేదా నామినల్ అకౌంట్ అయి ఉంటుంది. అయితే పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, రియల్ అకౌంట్ అంటే ఏంటి, నామినల్ అకౌంట్ అంటే ఏంటి? సో పర్సనల్ అకౌంట్ అంటే ఎప్పుడైతే ఆ ట్రాన్సాక్షన్స్ అనేది పర్సన్స్ కు సంబంధించి ఉంటే వాటిని మనం పర్సనల్ అకౌంట్ అని పిలవడం జరుగుతుంది. అదే విధంగా ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ లో థింగ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటే వాటిని మనము రియల్ అకౌంట్ అని పిలవడం జరుగుతుంది. అదే విధంగా ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ లో అటు పర్సన్స్ ఇన్వాల్వ్ కాకుండా, థింగ్స్ అనేవి ఇన్వాల్వ్ కాకుండా మనీ రూపంలో మెజర్మెంట్ చేయగలిగే ట్రాన్సాక్షన్స్ అయి ఉంటే వాటిని నామినల్ అకౌంట్ అని పిలవడం జరుగుతుంది. సో బిజినెస్ లో ఈ 3 టైప్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ 3 టైప్ ఆఫ్ అకౌంట్స్ కి గోల్డెన్ రూల్స్ ని ఇప్పుడు తెలుసుకుందాము. పర్సనల్ అకౌంట్ కి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ కి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్స్ కి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్. ఈ గోల్డెన్ రూల్స్ ను ఫాలో అవుతూ బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ని ఏ అకౌంట్ సంబంధించిందని ఐడెంటిఫై చేసి రికార్డింగ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము బిజినెస్ లో కొన్ని ట్రాన్సాక్షన్స్ ని తీసుకొని ఆ ట్రాన్సాక్షన్స్ ని గోల్డెన్ రూల్స్ ఫాలో అవుతూ ఎలా రికార్డ్ చేయాలనేది మనము చూద్దాం. లెట్స్ గో. ఇప్పటి వరకు మనము వాట్ ఈస్ అకౌంటింగ్, టైప్ ఆఫ్ అకౌంట్స్, అదేవిధంగా గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి డిస్కషన్ చేశాము. ఇప్పుడు మనము బిజినెస్లో జరిగే కొన్ని కామన్ ట్రాన్సాక్షన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని గోల్డెన్ రూల్స్ ఫాలో అవుతూ ఎలా ఎంట్రీ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. బిజినెస్లో జరిగే ఏ ట్రాన్సాక్షన్స్నైనా ఫస్ట్ ఆ ట్రాన్సాక్షన్ అనేది ఏ అకౌంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది, అదేవిధంగా ఎఫెక్ట్ అయిన అకౌంట్స్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ చెందింది, ఫైనల్లీ గోల్డెన్ రూల్స్ను ఫాలో అవుతూ ఎంట్రీ చేయడం జరుగుతుంది. రాహుల్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ 50 lakhs. ఈ ట్రాన్సాక్షన్లో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి,
రాహుల్ అకౌంట్, అదేవిధంగా క్యాష్ అకౌంట్. ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్నే మనం అకౌంటింగ్లో క్యాపిటల్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ రాహుల్ అకౌంట్కు బదులుగా మనము క్యాపిటల్ అకౌంట్ అని పిలుస్తాము. సో ఎఫెక్టెడ్ అకౌంట్స్ అనేవి ఏంటి? క్యాపిటల్ అకౌంట్, అదేవిధంగా క్యాష్ అకౌంట్. క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్, అదేవిధంగా క్యాష్ అనేది ఎసెట్ కాబట్టి రియల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఎంట్రీ వచ్చేసి క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అని వేయడం జరుగుతుంది. ఎందుకంటే బిజినెస్లోకి క్యాష్ వస్తుంది, క్యాపిటల్ రూపంలో రావడం జరుగుతుంది. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అని ఎంట్రీ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ₹60,000. ఈ ట్రాన్సాక్షన్లో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి? క్యాష్ అకౌంట్, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. సో క్యాష్ అనేది ఎసెట్ కాబట్టి అది రియల్ అకౌంట్కు సంబంధించింది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్కు సంబంధించింది. రియల్ అకౌంట్స్ రూల్ ప్రకారము డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎంట్రీ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్. ఎందుకంటే క్యాష్ అనేది వెళ్తుంది, బిజినెస్లో క్యాష్ అనేది తగ్గుతుంది, ఎసెట్ తగ్గుతుంది కాబట్టి దానిని క్రెడిట్ చేశాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది క్యాష్ రిసీవ్ చేసుకుంటుంది. సో పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారము డెబిట్ ద రిసీవర్, సో క్రెడిట్ ద గివర్. ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేశాము. ఎంట్రీ వచ్చేసి హెచ్డిఎఫ్సి అకౌంట్ డెటార్ టు క్యాష్ అని వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, పర్చేజ్ గుడ్స్ ఫర్ క్యాష్ ₹25,000. ఈ ట్రాన్సాక్షన్లో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి? పర్చేజ్ అకౌంట్, అదేవిధంగా క్యాష్ అకౌంట్. పర్చేజెస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్. సో ఏ టైప్ ఆఫ్ అకౌంట్? నామినల్ అకౌంట్. అదేవిధంగా క్యాష్ అంటే ఎసెట్. ఏ టైప్ ఆఫ్ అకౌంట్? రియల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఈ రూల్ ప్రకారం ఎంట్రీ ఎలా చేస్తాం మనము? పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ వేయడం జరుగుతుంది. సో పర్చేజ్ అనేది ఎక్స్పెన్సెస్, అదేవిధంగా బిజినెస్లో క్యాష్ అనేది తగ్గుతుంది కాబట్టి, ఎసెట్ తగ్గుతుంది కాబట్టి క్రెడిట్ చేశాము. ఎక్స్పెన్సెస్ కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారము క్రెడిట్ చేశాము. ఎంట్రీ వచ్చేసి పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అని వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ విహాన్స్ ట్రేడర్స్ ₹80,000. ఈ ట్రాన్సాక్షన్లో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి? పర్చేజ్ అకౌంట్, అదేవిధంగా విహాన్స్ ట్రేడర్స్ అకౌంట్. పర్చేజ్ అనేది ఎక్స్పెన్సెస్, సో ఇది ఏ టైప్ ఆఫ్ అకౌంట్? నామినల్ అకౌంట్. అదేవిధంగా విహాన్స్ ట్రేడర్స్ అనేది పర్సనల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎంట్రీ వచ్చేసి పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు విహాన్స్ ట్రేడర్స్ అని ఎంట్రీ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి సోల్డ్ గుడ్స్ ఫర్ క్యాష్ ₹18,000. ఈ ట్రాన్సాక్షన్లో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి? సేల్ అకౌంట్, అదేవిధంగా క్యాష్ అకౌంట్. సేల్ అంటే ఏంటి? ఇన్కమ్. సో ఏ టైప్ ఆఫ్ అకౌంట్? నామినల్ అకౌంట్. అదేవిధంగా క్యాష్ అనేది ఎసెట్, రియల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఎంట్రీని ఎలా ఇస్తాము? క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్ అని వేయడం జరుగుతుంది. ఎందుకంటే బిజినెస్కి క్యాష్ వస్తుంది, ఈ ఎసెట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేశాము. సేల్ అంటే ఇన్కమ్. నామినల్ అకౌంట్ ప్రకారం ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్ క్రెడిటెడ్. సో దట్స్ వై మనము సేల్ని క్రెడిట్ చేయడం జరిగింది. ఎంట్రీ వచ్చేసి క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్ అని వేయడం జరిగింది. నెక్స్ట్ ఎంట్రీ, పే రెంట్ బై హెచ్డిఎఫ్సి బ్యాంక్ ₹8,000. ఈ ట్రాన్సాక్షన్లో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి? రెంట్ అకౌంట్, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ రెంట్ అనేది ఎక్స్పెన్సెస్. ఏ టైప్ ఆఫ్ అకౌంట్? నామినల్ అకౌంట్. అదేవిధంగా హెచ్డిఎఫ్సి అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్? పర్సనల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్. పర్సనల్ అకౌంట్ రూల్స్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఎంట్రీ వచ్చేసి రెంట్ అకౌంట్ డెటార్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అని రాయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేశాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది గివర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారము క్రెడిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎంట్రీ, విత్డ్రా క్యాష్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ₹50,000. ఇక్కడ ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి? క్యాష్ అకౌంట్, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. క్యాష్ అనేది ఎసెట్. సో ఏ టైప్ ఆఫ్ అకౌంట్? రియల్ అకౌంట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పర్సన్. సో ఇది పర్సనల్ అకౌంట్కు సంబంధించింది. క్యాష్ అనేది ఎసెట్. సో ఇది ఏ టైప్ ఆఫ్ అకౌంట్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్,
క్రెడిట్ ద గివర్. సో ఎంట్రీ వచ్చేసి క్యాష్ అకౌంట్ డేటార్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అని వేయడం జరుగుతుంది. ఎందుకంటే బిజినెస్కి క్యాష్ రావడం జరుగుతుంది, ఎస్సెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో క్యాష్ అనేది డెబిట్ చేశాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది గివర్ యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ ద గివర్, కాబట్టి ఈ ఎంట్రీని క్యాష్ అకౌంట్ డేటార్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అని వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి సోల్డ్ గుడ్స్ టు హిమాన్స్ ₹15,000. ఈ ట్రాన్సాక్షన్లో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి? సేల్ అకౌంట్, అదేవిధంగా హిమాన్స్ అకౌంట్. సేల్ అంటే ఏంటి? ఇన్కమ్. ఇది ఏ టైప్ ఆఫ్ అకౌంట్? నామినల్ అకౌంట్. అదేవిధంగా హిమాన్స్ అనేది పర్సనల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎంట్రీ వచ్చేసి హిమాన్స్ అకౌంట్ డేటార్ టు సేల్ అని వేయడం జరుగుతుంది. ఇక్కడ హిమాన్స్ రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ చేశాము. సేల్ అనేది ఇన్కమ్ కాబట్టి యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ ప్రకారము క్రెడిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎంట్రీ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ హిమాన్స్ ₹14,700 అండ్ అలౌడ్ ద డిస్కౌంట్ 300. ఈ ట్రాన్సాక్షన్లో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి? క్యాష్ అకౌంట్, హిమాన్స్ అకౌంట్, డిస్కౌంట్ అకౌంట్. క్యాష్ అనేది ఎస్సెట్ కాబట్టి అది రియల్ అకౌంట్కి చెందింది. హిమాన్స్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్, అదేవిధంగా డిస్కౌంట్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి నామినల్ అకౌంట్కి సంబంధించింది. క్యాష్ అనేది ఎస్సెట్ కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ అకౌంట్? రియల్ అకౌంట్. అదేవిధంగా హిమాన్స్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్? పర్సనల్ అకౌంట్. డిస్కౌంట్ అలౌడ్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ అకౌంట్? నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. సో యాజ్ పర్ ద రూల్ ప్రకారం ఎంట్రీని ఎలా పోస్ట్ చేయాలి? క్యాష్ అకౌంట్ డేటార్ టు డిస్కౌంట్ అకౌంట్ డేటార్ టు హిమాన్స్ అకౌంట్ అని ఎంట్రీ వేయాలి. క్యాష్ అనేది బిజినెస్కి వస్తుంది, సో క్యాష్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎసెట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని డెబిట్ చేశాము రియల్ అకౌంట్ ప్రకారం. డిస్కౌంట్ అనేది ఎక్స్పెన్సెస్, సో ఈ 300 అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ ప్రకారము డెబిట్ చేశాము. అదేవిధంగా హిమాన్స్ అకౌంట్ అనేది యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ ప్రకారము గివర్ కాబట్టి క్రెడిట్ చేయడం జరిగింది. పెయిడ్ సాలరీ ₹2,500. ఈ ట్రాన్సాక్షన్లో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి? సాలరీ అకౌంట్, అదేవిధంగా క్యాష్ అకౌంట్. సాలరీ అనేది ఎక్స్పెన్సెస్, ఏ టైప్ ఆఫ్ అకౌంట్? నామినల్ అకౌంట్. క్యాష్ అనేది ఎస్సెట్, ఏ టైప్ ఆఫ్ అకౌంట్? రియల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. యాజ్ పర్ ద రూల్స్ ప్రకారము సాలరీస్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అని ఎంట్రీ వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ కాబట్టి సాలరీని యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేశాము. క్యాష్ అనేది ఎస్సెట్ తగ్గుతుంది, క్యాష్ అనేది ఎస్సెట్ కాబట్టి ఎస్సెట్ తగ్గుతుంది కాబట్టి యాజ్ పర్ ద రియల్ అకౌంట్ ప్రకారము క్రెడిట్ చేయడం జరిగింది. ఎంట్రీ వచ్చేసి సాలరీ అకౌంట్ డేటార్ టు క్యాష్ అని వేయడం జరిగింది. పెయిడ్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ విత్ క్యాష్ ₹3,000. ఈ ట్రాన్సాక్షన్లో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి? ట్రేడ్ ఎక్స్పెన్సెస్, అదేవిధంగా క్యాష్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? అది ఎక్స్పెన్సెస్, సో అది నామినల్ అకౌంట్కు చెందింది. అదేవిధంగా క్యాష్ అనేది ఎస్సెట్, సో అది రియల్ అకౌంట్కి చెందింది. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో యాజ్ పర్ ద గోల్డెన్ రూల్స్ ప్రకారం ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అని వేయడం జరుగుతుంది. ఎందుకంటే క్యాష్ అనేది బిజినెస్ నుండి వెళ్ళిపోతుంది, సో క్యాష్ ఎస్సెట్ అనేది తగ్గుతుంది. సో క్యాష్ను మనము యాజ్ పర్ ద రియల్ అకౌంట్ ప్రకారము క్రెడిట్ చేయడం జరిగింది. ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నాము, ఎక్స్పెన్సెస్ అండ్ ఈ ఎక్స్పెన్సెస్ యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ ప్రకారము డెబిట్ చేయడం అనేది జరుగుతుంది. సో ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అని ఎంట్రీ పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ విత్డ్రా క్యాష్ ఫర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ₹12,000. ఈ ట్రాన్సాక్షన్లో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి? పర్సనల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, అదేవిధంగా క్యాష్. అయితే ఎప్పుడైతే ఓనర్ తన సొంత అవసరాల కోసం క్యాష్ విత్డ్రా చేసుకుంటే దానిని మనం అకౌంటింగ్లో డ్రావింగ్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి? డ్రావింగ్ అకౌంట్, అదేవిధంగా క్యాష్ అకౌంట్. డ్రావింగ్ అకౌంట్ అంటే ఏంటి? పర్సనల్ అకౌంట్. క్యాష్ అంటే ఏంటి? రియల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ గోస్ అవుట్. సో ఎంట్రీని ఎలా పోస్ట్ చేస్తాము? డ్రావింగ్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అని చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి డిప్రిషియేషన్ అండ్ మిషనరీ ₹6,000. సో ఈ ట్రాన్సాక్షన్లో ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి? డిప్రిషియేషన్ అకౌంట్, అదేవిధంగా మిషనరీ అకౌంట్. డిప్రిషియేషన్ అనేది బిజినెస్కి ఎక్స్పెన్సెస్, మిషనరీ అనేది బిజినెస్ యొక్క ఎసెట్. సో డిప్రిషియేషన్ అనేది ఎక్స్పెన్సెస్. సో ఏ టైప్ ఆఫ్ అకౌంట్? నామినల్ అకౌంట్. అదేవిధంగా మిషనరీ అనేది ఎసెట్. సో రియల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ డిప్రిషియేషన్ అనేది బిజినెసెస్కి ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిషనరీ అనేది బిజినెస్ యొక్క ఎసెట్, మిషనరీ వాల్యూ అనేది తగ్గుతుంది. సో తగ్గడం వల్ల రియల్ అకౌంట్ ప్రకారము క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఎంట్రీ వచ్చేసి డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మిషనరీ అని వేయడం జరుగుతుంది. ఈ టాలీ సాఫ్ట్వేర్ని ఫేమస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని అంటారు. ఎందుకంటారంటే ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం బిజినెస్లోని అకౌంట్స్ని, ఇన్వెంటరీని, అదేవిధంగా ట్యాక్సేషన్ని ఈజీగా బెటర్గా మేనేజ్ చేయొచ్చు. అయితే ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనము అకౌంట్స్ ఓన్లీ మెయింటైన్ చేయొచ్చు, లేదా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ మేనేజ్ చేయొచ్చు. అదేవిధంగా అకౌంట్స్ ప్లస్ ఇన్వెంటరీ ట్యాక్సేషన్ని కూడా మేనేజ్ చేయొచ్చు. అకౌంట్స్ విత్ ట్యాక్సేషన్స్ని కూడా ఈ టాలీ సాఫ్ట్వేర్ ద్వారా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. బిజినెస్ అనేది ఓన్లీ సర్వీస్ ప్రొవైడ్ చేసినట్లయితే, అదేవిధంగా అండర్ జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ కాకుంటే అకౌంట్స్ ఓన్లీ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బిజినెస్ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ అండర్ జిఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉంటే అకౌంట్స్ విత్ ట్యాక్సేషన్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బిజినెస్ అనేది స్టాక్ని డీల్ చేస్తున్నట్లయితే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. మరియు బిజినెస్ అనేది ఇన్వెంటరీతో డీల్ చేస్తూ అదేవిధంగా అండర్ ట్యాక్స్ కింద రిజిస్టర్ అయి ఉంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ట్యాక్సేషన్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఈ ఆప్షన్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఆప్షన్స్ ద్వారానే మనం టాలీలో సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరికీ చిన్న డౌట్ అయితే వస్తుంది. ఈ టాలీ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలంటే ఫస్ట్ టైం నేర్చుకోవాలి, నెక్స్ట్ టైం నేర్చుకోవాలి, వర్క్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి. సో దాని గురించి మనము ఈ టాలీ సాఫ్ట్వేర్ని 4 స్టెప్స్ ద్వారా నేర్చుకుంటాము. స్టెప్ నెంబర్ 1లో కంపెనీ క్రియేషన్ అనేది నేర్చుకుంటాము. ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ని ఎలా టాలీలో క్రియేట్ చేయాలనేది. స్టెప్ నెంబర్ 2లో మాస్టర్స్ క్రియేషన్ ఎలా చేయాలని నేర్చుకుంటాం. అంటే ఎనీ అకౌంట్ క్రియేషన్ అనేది ఈ స్టెప్లో మనం చేస్తాము. స్టెప్ నెంబర్ 3లో ట్రాన్సాక్షన్స్ని ఎలా రికార్డ్ చేయాలనేది నేర్చుకుంటాము. స్టెప్ నెంబర్ 4లో ఆల్ అదర్ వర్క్స్ అనేది నేర్చుకుంటాం. అంటే రికన్సిలేషన్, జిఎస్టీ రిటర్న్స్, టీడీఎస్, ఆల్ అదర్ వర్క్స్ అనేది ఈ స్టెప్ నెంబర్ 4లో నేర్చుకుంటాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెసెస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అయితే మనము ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా 2 టైప్గా డివైడ్ చేయొచ్చు. రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా అదర్ ట్రాన్సాక్షన్స్. రెగ్యులర్ ట్రాన్సాక్షన్ చూస్తే పర్చేజ్ ఆఫ్ గూడ్స్, సేల్ ఆఫ్ గూడ్స్, ప్రొవైడింగ్ ఆఫ్ సర్వీసెస్, బిజినెస్ ఎక్స్పెన్సెస్, పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. అదర్ స్పెషల్ వర్క్ ఏంటంటే రికన్సిలేషన్ ఆఫ్ అకౌంట్స్, ఓపెనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్, క్లోజింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్, పేమెంట్ ఆఫ్ టాక్సేషన్, ప్రిపేర్ ఆఫ్ రిటర్న్స్ అండ్ షార్ట్ అడ్జస్ట్మెంట్, లోన్స్, క్యాపిటల్, ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అయితే మనం టాలీలో ఏ ట్రాన్సాక్షన్స్ని అయితే రికార్డ్ చేయబోతున్నామో ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆ బిజినెస్ నేచర్ను బట్టి వర్క్ స్ట్రక్చర్స్, రూల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే మనము 100% ప్రాక్టికల్ వేలో వర్క్ చేయడానికి నేను కొన్ని ట్రాన్సాక్షన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. మన కంపెనీ నేమ్ వచ్చేసి మెగా ఎలక్ట్రానిక్ వరల్డ్. ఇది ఒక ట్రేడింగ్ కంపెనీ, కంప్యూటర్స్ అండ్ హోమ్ అప్లయన్స్తో డీల్ చేస్తుంది. అదేవిధంగా మన కంపెనీ అండర్ జిఎస్టీ కింద కూడా రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఈ కంపెనీ కోసం నేను అకౌంట్స్, ఇన్వెంటరీ, జిఎస్టీ కింద ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయబోతున్నాను. దీనికోసం నేను అకౌంట్స్ ప్లస్ ఇన్వెంటరీ, అదేవిధంగా జిఎస్టీ ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నాను. ఈ ఆప్షన్స్ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తే మిగిలిన ఆప్షన్స్ మనకి ఈజీగా ప్రాక్టీస్ అయిపోతాయి. ఇప్పుడు ఈ బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ చూద్దాము. ఈ బిల్ వచ్చేసి ఫస్ట్ పర్చేజ్ బిల్లు రియలబుల్ ఎలక్ట్రానిక్ మార్ట్ నుండి ఐడియా ప్యాడ్ ఫ్లెక్స్, అదేవిధంగా ఎల్ఈడి మానిటర్ని పర్చేజ్ చేశాము. నెక్స్ట్ పర్చేజ్ బిల్లు ప్రోటెక్ సొల్యూషన్ నుండి ప్రాసెసర్, అదేవిధంగా మానిటర్ని పర్చేజ్ చేశాము. థర్డ్ పర్చేజ్ బిల్ స్మార్ట్ డివైస్ స్టోర్ నుండి ప్రింటర్, ఇంకుబాటిల్ని పర్చేజ్ చేశాము. ఈ బిజినెస్ సేల్స్ కూడా చేయడం జరిగింది. మ్యాక్స్ ప్రో సొల్యూషన్కి ప్రాసెసరు, మానిటర్ని సేల్ చేశాము. టెక్ జీనియస్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్కి ప్రింటరు, అదేవిధంగా ఇంకుబాటిల్ని సేల్ చేశాము. థర్డ్ సేల్ వచ్చేసి రియల్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్కి ఐడియా ప్యాడ్ ఫ్లెక్స్ని, అదేవిధంగా ఎల్ఈడి మానిటర్ని సేల్ చేశాము. అదేవిధంగా రెంట్ కూడా పే చేశాము ఎస్ వంశీకి. ఆ ఎస్ వంశీ జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాడు. బిల్లింగ్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ బిల్ వచ్చేసి ఫర్నిచర్ అనేది బిజినెస్ కోసం పర్చేజ్ చేశాము. శశి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. బిల్లింగ్ డీటెయిల్స్ నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ మన బ్యాంక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. మనం రిసిప్ట్ అండ్ పేమెంట్స్ కూడా బిజినెస్ చేసింది. ఫస్ట్ మే నాడు టెక్ జీనియస్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ కస్టమర్ నుండి చెక్ రిసీవ్ చేసుకున్నాం. అదేవిధంగా క్యాష్ని కూడా బ్యాంక్లో డిపాజిట్ చేశాము ఫస్ట్ జూన్ నాడు. ఫస్ట్ మే నాడు రియలబుల్ ఎలక్ట్రానిక్ మార్ట్ సప్లయర్స్కు పేమెంట్ చేశాము. ఎస్ వంశీకి రెంట్ కూడా పే చేశాము ఫస్ట్ జూన్ నాడు. సో ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని మనము రెగ్యులర్గా ఎవ్రీ బిజినెస్లో చూస్తూ ఉంటాము. వీటిని మనం టాలీలో ఎలా రికార్డ్ చేయాలనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం.
ఇప్పుడు మనము టాలీ సాఫ్ట్‌వేర్‌లో స్టెప్ నంబర్ 1 కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలనేది చూద్దాము. దానికోసం నేను టాలీని ఓపెన్ చేశాను. టాలీ ఓపెన్ చేసిన తర్వాత టాలీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, దీనిని టాలీ ప్రైమరీ ఇంటర్ఫేస్ అని అంటారు. సో, దీనిలో క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా మనం కంపెనీని క్రియేట్ చేసుకుంటాము. ఈ క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్ అనే విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంపెనీ డేటా పాత్ అనేది ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. దీన్ని మనం కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారము చేంజ్ చేసుకోవచ్చు. అదర్‌వైజ్ సేమ్ ఉంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ నేమ్ అడుగుతుంది. ఇక్కడ కంపెనీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మెయిలింగ్ నేమ్ అడుగుతుంది. మెయిలింగ్ నేమ్ అనేది ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. దీన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అదర్‌వైజ్ సేమ్ ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అడ్రెస్ అడుగుతుంది. ఇక్కడ బిజినెస్ యొక్క అడ్రెస్‌ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టేట్ అడుగుతుంది. ఇక్కడ లిస్ట్‌లో నుంచి స్టేట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ యొక్క పిన్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ పిన్ కోడ్‌ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ టెలిఫోన్ నెంబర్. కంపెనీకి టెలిఫోన్ నెంబర్ ఉన్నట్లయితే టెలిఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఆప్షన్ ఫ్యాక్స్ నెంబర్ ఉన్నట్లయితే ఫ్యాక్స్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆప్షన్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ కంపెనీకి వెబ్సైట్ ఉన్నట్లయితే వెబ్సైట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ ఫ్రమ్ అనేది 1 ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. బుక్స్ బిగిన్ ఫ్రమ్ అనేది కూడా 1 ఏప్రిల్ నుండే స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని సిచ్యువేషన్‌లో మాత్రమే ఇది డిఫరెంట్‌గా ఉండడం జరుగుతుంది. ఏ సిచ్యువేషన్‌లోనంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆగస్ట్‌న కంపెనీ ఇన్కార్పొరేషన్ అయి ఉంటే బుక్స్ బిగిన్ ఫ్రమ్ అనేది 1 ఆగస్ట్ అని ఇవ్వడం అయితే జరుగుతుంది. అదర్‌వైజ్ ఇవి రెండిటిని సేమ్ ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ బేస్ కరెన్సీ సింబల్, ఫార్మల్ నేమ్ అనేది ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. వీటిని కూడా మన కన్వీనియన్స్ ప్రకారం చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఫైనల్లీ టాలీ సాఫ్ట్‌వేర్ అనేది యాక్సెప్ట్ చేయమని ఇస్తుంది. సో, యాక్సెప్ట్ చేస్తే కంపెనీ అనేది సక్సెస్‌ఫుల్లీ క్రియేట్ అవుతుంది. కంపెనీ క్రియేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ విండో అనేది ఆటోమేటిక్‌గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ ఒక మెసేజ్ కూడా చూడొచ్చు. కంపెనీ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్ ద్వారానే మనము మన బిజినెస్‌లోని వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎంచుకున్న ప్రాజెక్టు అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది, ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తుంది, అదేవిధంగా టాక్సేషన్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ టాలీ సాఫ్ట్‌వేర్ అనేది డిఫాల్ట్‌గా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ అనేది యెస్ ఇచ్చింది. కొన్ని అడిషనల్ ఫ్యూచర్స్ అనేవి నో ఇవ్వడం జరిగింది. అయితే మన బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం, నీడ్స్ ప్రకారం మనకు కావాల్సిన ఫ్యూచర్స్‌ని యెస్ చేసుకోవచ్చు. అవసరం లేని దాన్ని నో చేసుకోవచ్చు. ప్రెజెంట్ మన బిజినెస్ అనేది అకౌంట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి అకౌంట్ యెస్ అలానే ఉంచాను. నెక్స్ట్ అండర్ ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇన్వెంటరీని నేను యెస్ ఉంచాను. నెక్స్ట్ అండర్ జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి దీన్ని కూడా నేను యెస్ ఇచ్చాను. సో, ఇక్కడ నేను ఎంటర్ చేయంగానే నెక్స్ట్ విండో జీఎస్టీ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన బిజినెస్‌కి సంబంధించిన జీఎస్టీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి డిఫాల్ట్‌గా రావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ స్టేట్ అనేది ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మనము కంపెనీ క్రియేషన్‌లో అడ్రస్‌లో తెలంగాణ అనేది ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్‌గా రావడం జరిగింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేసి రెగ్యులర్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అదర్ టెరిటరీ అనేది నో అని సెట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జీఎస్టీ నెంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ కంపెనీ యొక్క జీఎస్టీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ జీఎస్టీ రిటర్న్స్ అనేది మనం మంత్లీ ఫైల్ చేయొచ్చు, అదేవిధంగా క్వార్టర్లీ ఫైల్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను ప్రెజెంట్ తీసుకున్న ప్రాజెక్ట్‌కి మంత్లీ ఫైల్ చేసినట్లు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మన బిజినెస్‌కి ఇన్వాయిస్ అప్లికబుల్ అయితే యెస్ ఇవ్వండి, అదర్‌వైజ్ నో ఇవ్వండి. అదేవిధంగా ఈవే బిల్ అప్లికబుల్ అయితే యెస్ ఇవ్వండి, అదర్‌వైజ్ నో ఇవ్వండి. ఫైనల్లీ టాలీ సాఫ్ట్‌వేర్ అనేది యాక్సెప్ట్ చేయమని ఇస్తుంది. సో, యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెట్ ఆల్టర్ కంపెనీ జీఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. సో, ఈ ఆప్షన్‌ని మనము యెస్ ఇచ్చినట్లయితే ఇక్కడ జీఎస్టీ రేట్ అదర్ డీటెయిల్స్ అనే విండో అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మన బిజినెస్ డీల్ చేసే స్టాకు ఒకే హెచ్ఎస్ఎన్ నెంబర్, అదేవిధంగా ఒకే ట్యాక్స్ రేట్ ఉంటే మనము ఈ సెట్టింగ్ అనేది కంపెనీ లెవెల్‌లో చేసుకుంటాము. అయితే ప్రెజెంట్ మనం డీల్ చేస్తున్న స్టాక్ అనేది డిఫరెంట్ హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేవి కలిగి ఉన్నాయి. సో, ప్రెజెంట్ నేను ఇక్కడ ఈ ఆప్షన్ అనేది నో ఇచ్చాను. నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి మన అడిషనల్ ఫ్యూచర్స్. వీటిని మనము స్పెషల్ వీడియోలో నేర్చుకుందాము. రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్‌కి వీటి ఉపయోగం అయితే లేదు. సో, ఫైనల్లీ లాస్ట్‌లో టాలీ అనేది యాక్సెప్ట్ చేయమని ఇస్తుంది. సో, యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మనము మన బిజినెస్‌లోని మాస్టర్స్ క్రియేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. అంతకంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కషన్ చేద్దాము. టాలీ అనేది అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్. అసలు అకౌంటింగ్ అంటే ఏంటి? బిజినెస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్‌ని ఒక టెక్నికల్ వేలో రికార్డ్ చేయడం. అంటే అకౌంటింగ్ కాన్సెప్ట్ ప్రకారం
బిజినెస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్‌ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ టాలీ సాఫ్ట్‌వేర్‌ని కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం డిజైన్ చేయడం జరిగింది. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే బిజినెస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్‌లో మినిమమ్ 2 అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసి రికార్డ్ చేయడం జరుగుతుంది. అందులో ఒకటి డెబిట్ అండ్ ఒకటి క్రెడిట్. సో, బిజినెస్‌లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్స్‌ని మనము జర్నల్ ఎంట్రీకి కన్వర్ట్ చేస్తాము ఫస్ట్. సో, జర్నల్ ఎంట్రీలోకి కన్వర్ట్ ఎందుకు చేస్తామంటే బిజినెస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్‌లో ఏ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయాలి. అదేవిధంగా ఏ అకౌంట్ డెబిట్, ఏ అకౌంట్ క్రెడిట్ అనేది జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేయడం వల్ల తెలుస్తుంది. ఈ జర్నల్ ఎంట్రీలో పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్‌ని టాలీలో రికార్డ్ చేయడం జరుగుతుంది. అయితే ట్రాన్సాక్షన్స్‌ని మనము జర్నల్ ఎంట్రీస్‌లోకి కన్వర్ట్ ఎలా చేయాలి? జర్నల్ ఎంట్రీలోకి ఎలా ఎంట్రీ చేయాలి? అనే దాని గురించి నేను క్లియర్‌గా మీకు ముందు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూసినట్లయితే మీకు జర్నల్ ఎంట్రీస్‌ని ఎలా రికార్డ్ చేయాలి అనే దాని మీద పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. సో, మనం బిజినెస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్‌ని ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్‌లోకి కన్వర్ట్ చేస్తాము. జర్నల్ ఎంట్రీలోకి కన్వర్ట్ చేసిన తర్వాత టాలీలో రికార్డ్ చేస్తాము. టాలీ అనే ఆటోమేటిక్‌గా మనకు రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం మాస్టర్స్ క్రియేట్ చేసే ముందు అసలు మాస్టర్స్ అంటే ఏంటి? అదేవిధంగా అకౌంటింగ్ గ్రూప్స్ అంటే ఏంటి? వోచర్స్ అంటే ఏంటి? వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అనేది తెలుసుకుంటే మనకు వర్క్ అనేది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. దీనికోసం మీకు క్లియర్‌గా ఒక ఎగ్జాంపుల్స్‌తో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పర్చేజ్ ఫ్రమ్ రాహుల్ మొబైల్ స్టోర్స్. సో, ఈ ట్రాన్సాక్షన్స్‌లో ఏ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయాలి? రాహుల్ మొబైల్ స్టోర్స్ అదేవిధంగా పర్చేజ్ అకౌంట్. ఈ అకౌంట్‌ని టాలీలో మనము మాస్టర్స్ అని పిలవడం జరుగుతుంది. సో, మనం అకౌంట్ టైటిల్స్ కూడా మెన్షన్ చేశాము. సో, మనము టాలీలో డైరెక్ట్‌గా ఈ రాహుల్ మొబైల్ స్టోర్, పర్చేజెస్ అకౌంట్ అనే మాస్టర్స్‌ని క్రియేట్ చేస్తే టాలీకి డైరెక్ట్‌గా అర్థం కాదు. అంటే కస్టమరా? రాహుల్ మొబైల్ స్టోర్ అనేది కస్టమరా? సప్లయరా? అదేవిధంగా పర్చేజెస్ అనేది ఏంటి అనేది టాలీ సాఫ్ట్‌వేర్‌కి డైరెక్ట్‌గా మాస్టర్స్ క్రియేట్ చేయడం వల్ల అర్థం కాదు. దానికోసమే టాలీ సాఫ్ట్‌వేర్‌లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అనేవి క్రియేట్ అయి ఉన్నాయి. ఈ గ్రూప్స్ అనేవి ఆల్రెడీ ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్స్‌కు, రిపోర్ట్స్‌కు లింక్ అయి ఉన్నాయి. సో, మనము మాస్టర్స్ క్రియేట్ చేసే టైంలో ఈ గ్రూప్స్‌కు లింక్ చేయడం వల్ల టాలీ సాఫ్ట్‌వేర్‌కి సప్లయరా, కస్టమరా, పర్చేజెసా, సేల్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ అకౌంట్స్ అండర్ ఈ మాస్టర్స్ అండర్‌లో మనము వోచెస్ అనేవి రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన బిజినెస్‌లోని ట్రాన్సాక్షన్స్‌లో ఏ అకౌంట్స్ ఓపెన్ చేయాలనే దాని గురించి చూద్దాము. ఇది మన ఫస్ట్ పర్చేజ్ బిల్. రియలబుల్ ఎలక్ట్రానిక్ మార్ట్ నుండి మనము లెనోవో ఐడియాప్యాడ్ ఫ్లెక్స్ అదేవిధంగా డెల్ 24 ఇంచెస్ ఎల్ఈడీ మానిటర్‌ని పర్చేజ్ చేశాము. ఈ పర్చేజ్ బిల్స్‌లో మనం ఏ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయాలనేది చూసుకుంటే లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ మాస్టర్స్‌లో పర్చేజ్ అకౌంట్ అండర్ పర్చేజ్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తాము. రియలబుల్ ఎలక్ట్రానిక్ మార్ట్ అనేది సప్లయర్ కాబట్టి సప్లయర్స్‌ని అండర్ సన్రీ క్రియేటర్స్ కింద క్రియేట్ చేస్తాము. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ జీఎస్టీ మాస్టర్స్‌లో మనము సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీని అండర్ గ్రూప్ డ్యూటీ అండ్ టాక్సెస్ కింద క్రియేట్ చేస్తాము. ఇన్వెంటరీ మాస్టర్స్‌లో మనము ఈ మెన్షన్ చేసిన 2 ఐటెమ్స్‌ని క్రియేట్ చేస్తాము. అదేవిధంగా ఈ పర్చేజ్ బిల్‌కి సంబంధించిన జర్నల్ ఎంట్రీ, లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్‌ని కూడా నేను మెన్షన్ చేశాను. ఈ బిల్ వచ్చేసి మన సెకండ్ పర్చేజ్ బిల్ ప్రోటెక్ సొల్యూషన్ నుండి ఇంటెల్ కోర్ i3 10100F ప్రాసెసర్‌ని అదేవిధంగా హెచ్‌పి 24F ఫుల్ హెచ్‌డి మానిటర్‌ని మనం పర్చేజ్ చేశాము. ఈ బిల్లుకు సంబంధించిన జర్నల్ ఎంట్రీ అదేవిధంగా లిస్ట్ ఆఫ్ అకౌంట్స్‌ని నేను మెన్షన్ చేశాను. అదేవిధంగా నెక్స్ట్ పర్చేజ్ బిల్ స్మార్ట్ డివైస్ నుండి పర్చేజ్ చేయడం జరిగింది. ప్రింటర్, ఇంకు బాటిల్‌ని. ఆ బిల్లుకు సంబంధించిన జర్నల్ ఎంట్రీ అదేవిధంగా లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్‌ని నేను మెన్షన్ చేశాను. సో, ఈ 3 పర్చేజ్ బిల్‌కు సంబంధించి మనం ఏ అకౌంట్స్ క్రియేట్ చేయాలనేది చూసుకుంటే లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ మాస్టర్స్‌లో పర్చేజ్ అకౌంట్‌ని అండర్ గ్రూప్ వచ్చేసి పర్చేజెస్ కింద క్రియేట్ చేస్తాము. మిగిలిన 3 సప్లయర్స్ అకౌంట్స్‌ని అండర్ సన్రీ క్రియేటర్స్ కింద క్రియేట్ చేస్తాము. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ జీఎస్టీ మాస్టర్స్‌లో సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీని అండర్ గ్రూప్ డ్యూటీ అండ్ టాక్సెస్ కింద క్రియేట్ చేస్తాము. ఈ 3 ఇన్వాయిసెస్‌లో పర్చేజ్ చేసిన ఐటెమ్స్‌ని కూడా మనము ఈ ఇన్వెంటరీ మాస్టర్స్‌లో క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ మన సేల్స్ బిల్స్ గురించి డిస్కషన్ చేసుకుంటే మ్యాక్స్ ప్రో సొల్యూషన్‌కి మనము ప్రాసెసర్‌ని అదేవిధంగా మానిటర్‌ని సేల్ చేశాము. ఆ బిల్‌కు సంబంధించిన జర్నల్ ఎంట్రీ అదేవిధంగా లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్‌ని నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ సెకండ్ సేల్ కూడా చేయడం జరిగింది. టెక్ జీనియస్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ప్రింటర్‌ని, ఇంకు బాటిల్‌ని సేల్ చేశాము. ఈ బిల్లుకు సంబంధించిన జర్నల్ ఎంట్రీ అదేవిధంగా లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్‌ని నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ థర్డ్ అండ్ లాస్ట్ బిల్లు రియల్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్‌కి సేల్ చేశాము. ఐడియాఫైర్ ఫ్లెక్స్‌ని అదేవిధంగా మానిటర్‌ని సేల్ చేశాము. ఈ బిల్లుకు సంబంధించిన జర్నల్ ఎంట్రీ అదేవిధంగా లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్‌ని నేను మెన్షన్ చేశాను.
ఈ 3 సేల్స్ బిల్స్‌లో మనము ఏ మాస్టర్స్‌ని క్రియేట్ చేయాలో అనేది చూసుకుంటే లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ మాస్టర్స్‌లో సేల్స్ అకౌంట్ అండర్ సేల్స్ అకౌంట్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తాము. మిగిలిన 3 కస్టమర్స్ అకౌంట్స్‌ని అండర్ సన్రీ డేటాస్ కింద క్రియేట్ చేస్తాము. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ జీఎస్టీ మాస్టర్‌లో సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ, ఐజీఎస్టీని అండర్ డ్యూటీ అండ్ టాక్సెస్ అనే గ్రూప్ కింద క్రియేట్ చేస్తాము. ఇక లిస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ మాస్టర్స్‌లో ఈ సేల్ చేసిన ఐటెమ్స్ అన్నింటిని ఇన్వెంటరీ మాస్టర్స్‌లో మనం క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. పర్చేజ్ అండ్ సేల్‌కి సంబంధించిన మాస్టర్స్ ఏవేవి క్రియేట్ చేయాలనేది చూసుకుంటే, పర్చేజ్ చేసిన వీటికి లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ మాస్టర్స్‌లో పర్చేజ్ అకౌంట్ అండర్ పర్చేజ్ అండ్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తాము. మిగిలిన సప్లయర్స్‌ని అండర్ సన్రీ క్రియేటర్స్ కింద క్రియేట్ చేస్తాము. లిస్ట్ ఆఫ్ జీఎస్టీ మాస్టర్స్‌లో సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ, ఐజీఎస్టీని అండర్ గ్రూప్ వచ్చేసి డ్యూటీ అండ్ టాక్సెస్ కింద క్రియేట్ చేస్తాము. అదేవిధంగా మనం పర్చేజ్ చేసిన ఐటెమ్స్‌ని ఇన్వెంటరీ మాస్టర్స్‌లో క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సేల్ చేసినప్పుడు లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ మాస్టర్స్ వచ్చేసి సేల్ అకౌంట్‌ని అండర్ సేల్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తాము. మిగిలిన కస్టమర్స్ అకౌంట్స్ మ్యాక్స్ ప్రో సొల్యూషన్, టెక్ జీనియస్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్, రియల్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కస్టమర్స్‌ని అండర్ సన్రీ డేటాస్ కింద క్రియేట్ చేస్తాము. ఇక లిస్ట్ ఆఫ్ జీఎస్టీ మాస్టర్స్‌ని మనము పర్చేజ్ చేసిన టైంలో క్రియేట్ చేశాం కాబట్టి సేల్ చేసిన టైంలో వీటిని రీయూజ్ చేస్తాము. క్రియేట్ చేసే అవసరం మళ్ళీ లేదు. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ మాస్టర్స్‌లో కూడా ఈ ఐటమ్స్‌ని మనం పర్చేజ్ చేశాం కాబట్టి వీటిని మనం రీయూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు బిజినెస్‌లోని మిగతా ట్రాన్సాక్షన్స్‌ని చూసుకుంటే రెంట్ పే చేశాము యశ్వంశీకి. ఆ బిల్లుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా జర్నల్ ఎంట్రీని నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫర్నిచర్ పర్చేజ్ చేశాం బిజినెస్ కోసము. ఆ బిజినెస్ సంబంధించిన బిల్లు అదేవిధంగా జర్నల్ ఎంట్రీని నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ మన బ్యాంక్ అయినటువంటి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో మనము క్యాష్ డిపాజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా సప్లయర్‌కి పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ బిల్లుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మెన్షన్ చేశాను. అదేవిధంగా జర్నల్ ఎంట్రీ కూడా నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ మన బ్యాంకు నుండి పేమెంట్ కూడా సప్లయర్‌కి చేయడం జరిగింది. ఆ బిల్లుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా జర్నల్ ఎంట్రీని కూడా నేను మెన్షన్ చేశాను. సో, ఇప్పుడు ఈ 3 ట్రాన్సాక్షన్స్ అంటే బిజినెస్ ఎక్స్‌పెన్సెస్, పర్చేజ్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్, బిజినెస్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్‌కి సంబంధించిన అకౌంట్స్ ఏవేవి క్రియేట్ చేయాలని చూసుకుంటే, రెంట్ అకౌంట్‌ని అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద క్రియేట్ చేస్తాము. యశ్ వంశీ సప్లై ఆఫ్ సర్వీస్ కాబట్టి సన్రీ క్రియేటర్స్ కింద క్రియేట్ చేస్తాము. ఫిక్స్డ్ ఎసెట్ అండర్ ఫిక్స్డ్ ఎసెట్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తాము. శశి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఫర్నిచర్ పర్చేజ్ చేశాం కాబట్టి సప్లయర్ కాబట్టి అండర్ సన్రీ క్రియేటర్స్ కింద క్రియేట్ చేస్తాము. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుని అండర్ బ్యాంక్ అకౌంట్ కింద క్రియేట్ చేస్తాము. ఫైనల్లీ మన బిజినెస్‌లో లిస్ట్ ఆఫ్ మాస్టర్స్‌ని చూస్తే పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ అకౌంట్ అండర్ పర్చేజ్ కింద క్రియేట్ చేస్తాము. బ్యాలెన్స్ మిగిలిన సప్లయర్స్‌ని అండర్ సన్రీ క్రియేటర్స్ కింద క్రియేట్ చేస్తాము. అదేవిధంగా సేల్ చేసినప్పుడు అకౌంటింగ్ మాస్టర్స్‌లో మనము సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తాము. మిగిలిన కస్టమర్స్‌ని అండర్ సన్రీ డేటాస్ కింద క్రియేట్ చేస్తాము. ఆల్ అదర్ వోచర్స్‌లో మనము రెంట్ అకౌంట్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద అదేవిధంగా యశ్ వంశీ సప్లై ఆఫ్ సర్వీస్ కాబట్టి సన్రీ క్రియేటర్స్ కింద, ఫిక్స్డ్ ఎసెట్ బిజినెస్ కోసం పర్చేజ్ చేసాం. ఫిక్స్డ్ ఎసెట్‌ని అండర్ ఫిక్స్డ్ ఎసెట్ గ్రూప్ కింద, అదేవిధంగా శశి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ని అండర్ సన్రీ క్రియేటర్ కింద, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుని అండర్ బ్యాంక్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తాము. జీఎస్టీ మాస్టర్స్‌లో మనం సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ, ఐజీఎస్టీని అండర్ డ్యూటీస్ అండ్ టాక్సెస్ కింద క్రియేట్ చేస్తాము. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్‌ని అండర్ ఇన్వెంటరీ మాస్టర్స్‌లో మనము క్రియేట్ చేస్తాం. సో, ఇవన్నీ మాస్టర్స్ ఇప్పుడు మనము టాలీలో ప్రాక్టికల్‌గా ఎలా క్రియేట్ చేస్తారనేది నేర్చుకుందాం. మాస్టర్ క్రియేషన్. టాలీలో మాస్టర్స్ క్రియేషన్ ఎలా చేయాలనేది మనం ఈ స్టెప్‌లో నేర్చుకుందాము. సో, ఇక్కడ మనకు రైట్ సైడ్‌లో కనిపించే ఈ చిన్న విండోని గేట్‌వే ఆఫ్ టాలీ అని పిలవడం జరుగుతుంది. ఈ గేట్‌వే ఆఫ్ టాలీలో మాస్టర్స్‌లో క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా మన బిజినెస్‌లోని అకౌంటింగ్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్, స్టాట్యూటరీ మాస్టర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకు అకౌంటింగ్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్, స్టాట్యూటరీ మాస్టర్స్ అనే ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. అకౌంటింగ్ మాస్టర్స్‌లో గ్రూపు, లెడ్జరు, కరెన్సీ, వోచర్ టైప్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్వెంటరీ మాస్టర్‌లో స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్స్, యూనిట్, గోడౌన్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. స్టాట్యూటరీ మాస్టర్‌లో జీఎస్టీ రిజిస్ట్రేషన్, జీఎస్టీ క్లాసిఫికేషన్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఏ సిట్యుయేషన్‌లో క్రియేట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనము డిస్కషన్ చేద్దాము. అదేవిధంగా మాస్టర్స్‌లో ఆల్టర్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మన బిజినెస్‌లో ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న అకౌంట్స్‌ని ఆల్టర్ చేయడానికి ఈ ఆల్టర్ అనే ఆప్షన్‌ని యూజ్ చేస్తారు. అయితే ఈ ఆల్టర్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసినట్లయితే యాజ్ ఇట్ ఈజ్ క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన ఆప్షన్సే రావడం జరుగుతుంది. ఇందులో అకౌంటింగ్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్, స్టాట్యూటరీ మాస్టర్స్‌లో మనం ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఈ ఆల్టర్ అనే ఆప్షన్ ద్వారా మనము చేంజెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్స్.
సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఆల్రెడీ మన బిజినెస్లో క్రియేట్ అయిన అకౌంట్స్ని చూసుకోవడానికి ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకు అకౌంటింగ్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్లో క్రియేట్ అయిన అకౌంట్స్ని మనం చూసుకోవచ్చు. అయితే రియల్ టైమ్గా దీని యూసేజ్ అయితే ఎక్కువగా ఉండదు. ఇప్పుడు మన బిజినెస్ యొక్క మాస్టర్స్ని క్రియేట్ చేద్దాము. ఫస్ట్ మనము అకౌంటింగ్ మాస్టర్స్ని క్రియేట్ చేద్దాము, నెక్స్ట్ జిఎస్టీ మాస్టర్స్ని క్రియేట్ చేద్దాము, నెక్స్ట్ ఇన్వెంటరీ మాస్టర్స్ని క్రియేట్ చేద్దాము. సో మన బిజినెస్లోని మాస్టర్స్ని క్రియేట్ అనే ఆప్షన్ నుండి లెడ్జర్ అనే ఆప్షన్ ద్వారా మనం మన బిజినెస్లోని అకౌంట్స్ని క్రియేట్ చేస్తాము. సో వన్స్ క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంటింగ్ మాస్టర్స్లో లెడ్జర్ అనే ఆప్షన్ ద్వారా మన అకౌంట్స్ని క్రియేట్ చేస్తాము. లెడ్జర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ మనము మన అకౌంట్ యొక్క ఫస్ట్ అకౌంట్ నేమ్ ఇవ్వాలి. మన బిజినెస్ యొక్క ఫస్ట్ అకౌంట్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్. ఎంటర్ పర్చేజ్ అకౌంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి గ్రూప్. సో పర్చేజ్ అకౌంట్ అనేది అండర్ పర్చేజ్ గ్రూప్ కింద వస్తుంది. ఈ గ్రూప్ అనేది టాలీలో ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. సో ఈ గ్రూప్కు మనము ఈ అకౌంట్ని లింక్ చేస్తే సరిపోతుంది. సో సెలెక్ట్ పర్చేజ్ అకౌంట్ ఫ్రమ్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ లెడ్జర్ వచ్చేసి నాట్ అప్లికబుల్. సో ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ అనేది అప్లికబుల్. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, అదేవిధంగా జిఎస్టీ రేట్స్ అనేవి మనము ఇన్వెంటరీలో సెటప్ చేసుకుంటాము. సో ఎందుకంటే ఈ పర్చేజ్ అకౌంట్కి స్టాక్ని మనం లింక్ చేస్తాం కాబట్టి మనము జిఎస్టీ సెటప్ అనేది ఇన్వెంటరీలో చేసుకుంటాము. ఈ పర్చేజ్ అకౌంట్లో మనం ఏ సెట్టింగ్ కూడా చేసుకోము. ఈ పర్చేజ్ అకౌంట్కి సంబంధించి ఈ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేస్తాము. అదర్ ఆప్షన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. సో ఫైనల్లీ సేవ్ ఇట్. సో నెక్స్ట్ మన బిజినెస్కు సంబంధించి ఇంపార్టెంట్ అకౌంట్ వచ్చేసి రియలబుల్ ఎలక్ట్రానిక్ మార్ట్. సో ఎంటర్ రియలబుల్ ఎలక్ట్రానిక్ మార్ట్ నేమ్. సో రియలబుల్ ఎలక్ట్రానిక్ మార్ట్ అనేది సప్లయర్ ఆఫ్ గూడ్స్. సో సప్లయర్స్ని అకౌంటింగ్ లాంగ్వేజ్లో సన్రీ క్రియేటర్స్ అంటారు. సో గ్రూప్ వచ్చేసి సన్రీ క్రియేటర్స్. సో సెలెక్ట్ సన్రీ క్రియేటర్స్ ఫ్రమ్ లిస్ట్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్. ఈ స్పెషల్ ఫ్యూచర్ని ప్రెజెంట్ నో ఇవ్వండి. దీని గురించి నేను మీకు స్పెషల్ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి అడ్రస్. ఇక్కడ సప్లయర్ యొక్క అడ్రస్ అనేది ఇవ్వండి. సో అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టేట్. ఇక్కడ సప్లయర్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పిన్ కోడ్. ఇక్కడ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్. నెక్స్ట్ జిఎస్టీ నెంబర్ అనేది అడుగుతుంది నెక్స్ట్ ఆప్షన్లో. సో ఇక్కడ జిఎస్టీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. సో ఈ విధంగా మనము మన బిజినెస్లోని సప్లయర్స్ సన్రీ క్రియేటర్స్ అకౌంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మన బిజినెస్లోని సప్లయర్స్ అయినటువంటి ప్రోటెక్ సొల్యూషన్, అదేవిధంగా స్మార్ట్ డివైస్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు క్రియేట్ చేసిన అకౌంట్ లాగానే క్రియేట్ చేస్తాము. సో నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి ప్రోటెక్ సొల్యూషన్. సో ఎంటర్ నేమ్. సో నెక్స్ట్ ప్రోటెక్ సొల్యూషన్ సప్లయర్ కాబట్టి కమ్స్ అండర్ సన్రీ క్రియేటర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అడ్రస్. ఎంటర్ అడ్రస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్టేట్. సప్లయర్ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి లిస్టుల నుంచి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పిన్ కోడ్. సో ఇక్కడ కస్టమర్ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ టైప్. సో సెలెక్ట్ రెగ్యులర్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జిఎస్టీ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ జిఎస్టీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఫైనల్లీ అకౌంట్ని సేవ్ చేయండి. సో నెక్స్ట్ మన బిజినెస్ యొక్క నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి స్మార్ట్ డివైస్ స్టోర్. సో ఎంటర్ స్మార్ట్ డివైస్ స్టోర్. సో స్మార్ట్ డివైస్ స్టోర్ కూడా సప్లయర్ కాబట్టి కమ్స్ అండర్ సన్రీ క్రియేటర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి అడ్రస్. సో ఎంటర్ అడ్రస్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సప్లయర్ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పిన్ కోడ్ అడుగుతుంది. సప్లయర్ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్. సో అదర్ ఆప్షన్ వచ్చేసి జిఎస్టీ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ జిఎస్టీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ మన బిజినెస్ సంబంధించి ఇప్పటివరకు మనము పర్చేజ్ రిలేటెడ్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు మన బిజినెస్లోని సేల్ రిలేటెడ్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాము. సో దాంట్లో ఫస్ట్ అకౌంట్ వచ్చేసి సేల్ అకౌంట్. సో ఇక్కడ నేమ్ దగ్గర సేల్ అకౌంట్ ఎంటర్ చేయాలి.
సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ సేల్ అకౌంట్ అనేది సేల్ అకౌంట్ గ్రూప్ కిందకి వచ్చేస్తుంది. సో సెలెక్ట్ సేల్ అకౌంట్ ఫ్రమ్ గ్రూప్. నెక్స్ట్ టైప్ ఆఫ్ లెడ్జర్ వచ్చేసి నాట్ అప్లబుల్, జిఎస్టీ అప్లబుల్ వచ్చేసి అప్లబుల్. నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, జిఎస్టీ రేట్స్ అనేవి మనము ఇన్వెంటరీ లెవెల్లో సెటప్ చేసుకుంటాం, ఎందుకంటే సేల్స్ అకౌంట్కి మనం ఇన్వెంటరీని లింక్ చేస్తాం. సో ఈ సేల్ అకౌంట్కి సంబంధించి వేరే ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్, ఈ ఆప్షన్స్ మాత్రమే మనం ఎంటర్ చేస్తాము. టైప్ ఆఫ్ సప్లై వచ్చేసి గూడ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మన బిజినెస్ యొక్క నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి మ్యాక్స్ ప్రో సొల్యూషన్. ఎంటర్ మ్యాక్స్ ప్రో సొల్యూషన్. మ్యాక్స్ ప్రో సొల్యూషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి అండర్ మ్యాక్స్ ప్రో సొల్యూషన్ మన బిజినెస్కి కస్టమర్స్ని అకౌంటింగ్ లాంగ్వేజ్లో సన్రీ డేటాస్ అంటారు. సెలెక్ట్ సన్రీ డేటాస్ గ్రూప్ ఫ్రమ్ లిస్ట్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మెయింటైన్ బిల్ బై బిల్స్ ప్రెజెంట్ సెట్ యాజ్ నో. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి సప్లయర్ కస్టమర్ యొక్క అడ్రస్, ఇక్కడ కస్టమర్ యొక్క అడ్రస్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేట్ అడుగుతుంది, ఇక్కడ కస్టమర్ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పిన్ కోడ్ అడుగుతుంది, ఇక్కడ కస్టమర్ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేసి రెగ్యులర్. అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ జిఎస్టీ నెంబర్ అడుగుతుంది, సో ఇక్కడ జిఎస్టీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఫైనల్ సేవ్ ఇట్. ఇప్పుడు మన బిజినెస్లో నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి టెక్ జీనియస్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ నేమ్ దగ్గర అకౌంట్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టెక్ జీనియస్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ కస్టమర్ కాబట్టి సన్రికేటర్స్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి అడ్రస్. సో ఇక్కడ కస్టమర్ యొక్క అడ్రస్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అడుగుతుంది, ఇక్కడ కస్టమర్ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది, కస్టమర్ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేసి రెగ్యులర్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జిఎస్టీ నెంబర్ అడుగుతుంది, ఇక్కడ కస్టమర్ యొక్క జిఎస్టీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఫైనల్లీ అకౌంట్ని యాక్సెప్ట్ చేయండి. సో ఈ విధంగా కస్టమర్ అకౌంట్స్ని మనము క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన బిజినెస్ యొక్క అకౌంట్ వచ్చేసి రియల్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఎంటర్ నేమ్. సో కస్టమర్ కాబట్టి సెలెక్ట్ సన్రీ డేటాస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అడ్రస్, సప్లయర్ యొక్క అడ్రస్ ఎంటర్ చేయండి ఇక్కడ. కస్టమర్ యొక్క అడ్రస్ ఎంటర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి లిస్ట్లో నుంచి. నెక్స్ట్ ఆప్షన్ పిన్ కోడ్, కస్టమర్ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ టైప్ సెలెక్ట్ రెగ్యులర్. నెక్స్ట్ జిఎస్టీ నెంబర్ అడుగుతుంది, కస్టమర్ యొక్క జిఎస్టీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. సో ఇప్పుడు సేల్ రిలేటెడ్ అకౌంట్స్ అన్నీ క్రియేట్ చేసాము. నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి రెంట్ అకౌంట్. అదేవిధంగా ఫర్నిచర్ అకౌంట్ని మనము వోచర్స్ క్రియేషన్ చేసే టైంలో క్రియేట్ చేద్దాము. వంశీ అకౌంట్ని క్రియేట్ చేద్దాము. ఎంటర్ అకౌంట్ నేమ్. సో వంశీ నుండి మనము వంశీకి రెంట్ పే చేయడం జరిగింది. సప్లయర్ ఆఫ్ సర్వీస్ కాబట్టి సప్లయర్స్ని సన్రీ క్రియేటర్స్ అంటారు. సెలెక్ట్ సన్రీ క్రియేటర్స్ ఫ్రమ్ లిస్ట్. సో మెయింటైన్ మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ అనేది నో ఇవ్వండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అడ్రస్. సో ఇక్కడ సప్లయర్ యొక్క అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా పిన్ కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రిజిస్ట్రేషన్. సో మన ల్యాండ్ లార్డ్ జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అయి ఉన్నాడు. సో ఎంటర్ జిఎస్టీ రెగ్యులర్. అదేవిధంగా ఎంటర్ జిఎస్టీ నెంబర్. సో ఫైనల్లీ యాక్సెప్ట్. అండ్ ఇంకొక విషయం ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి, ఇక్కడ జిఎస్టీ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి, అదర్వైజ్ ఎర్రర్ వస్తుంది. ఇది జిఎస్టీ ప్రాస్పెక్టివ్లో ఇంపార్టెంట్. సో రియల్ టైంలో జిఎస్టీ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. సో ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. సో నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి శశి ఆటోమొబైల్స్ నుండి మనము ఫర్నిచర్ పర్చేజ్ చేసాము. సో సప్లయర్ ఆఫ్ గూడ్స్ కాబట్టి సన్రీ క్రియేటర్స్, సెలెక్ట్ సన్రీ క్రియేటర్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి అడ్రస్, ఇక్కడ సప్లయర్ యొక్క అడ్రస్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టేట్ అడుగుతుంది, ఇక్కడ సప్లయర్ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పిన్ కోడ్, సప్లయర్ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ టైప్, అదే రెగ్యులర్, అదేవిధంగా జిఎస్టీ నెంబర్, ఇక్కడ జిఎస్టీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్లీ యాక్సెప్ట్ చేయాలి. మన బిజినెస్ యొక్క నెక్స్ట్ అకౌంట్ని క్రియేట్ చేద్దాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, ఇది మన బిజినెస్ యొక్క కరెంట్ అకౌంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అండర్ బ్యాంక్ అకౌంట్ అనేది అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్ గ్రూప్ కిందకి వస్తుంది. సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ గ్రూప్. సో అదర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షనల్ యాజ్ పర్ ద కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారము ఈ ఆప్షన్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఫైనల్లీ యాక్సెప్ట్. సో ఇప్పటివరకు మన బిజినెస్ సంబంధించిన అకౌంటింగ్ మాస్టర్స్ క్రియేట్ చేసాము. ఇప్పుడు మనము జిఎస్టీ మాస్టర్స్ని క్రియేట్ చేద్దాము. ఫస్ట్ అకౌంట్ వచ్చేసి సిజిఎస్టీ. సో సిజిఎస్టీ కమ్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్స్ గ్రూప్. సో ఇందులో టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి జిఎస్టీ, అదేవిధంగా ట్యాక్స్ టైప్ వచ్చేసి సిజిఎస్టీ. సో ఫైనల్లీ అదర్ ఆప్షన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి ఎస్జిఎస్టీ. సో కమ్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్. టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి జిఎస్టీ, ట్యాక్స్ టైప్ వచ్చేసి ఎస్జిఎస్టీ. సో ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి ఐజిఎస్టీ, కమ్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్. టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి జిఎస్టీ, ఇక్కడ ట్యాక్స్ టైప్ వచ్చేసి ఐజిఎస్టీ. ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. సో ఈ విధంగా మన బిజినెస్లోని అకౌంటింగ్ మాస్టర్స్, అదేవిధంగా జిఎస్టీ మాస్టర్ను క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇన్వెంటరీ మాస్టర్లో ఫస్ట్ మనము యూనిట్ని క్రియేట్ చేసుకోవాలి. మన బిజినెస్లోని స్టాక్ని, పర్చేజెస్, సేల్స్ని నెంబర్స్లో మెజర్ చేయడం జరుగుతుంది. సో ఈ నెంబర్స్ అనేది మనము ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. దీన్ని మనము క్రియేట్ అనే ఆప్షన్లో ఇన్వెంటరీ మాస్టర్లో యూనిట్ ద్వారా క్రియేట్ చేస్తాము. సో యూనిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు టైప్ వచ్చేసి సింపుల్ వస్తుంది. సింబల్ వచ్చేసి ఇక్కడ నెంబర్ అనే షార్ట్ ఫామ్లో క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫార్మల్ నేమ్ వచ్చి నెంబర్ అని ఫుల్గా ఇవ్వాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యూనిట్ క్వాంటిటీ కోడ్. ఇక్కడ కరెక్ట్గా మనము ఈ మెజర్మెంట్ని ఇవ్వాలి. ఇక్కడ కరెక్ట్గా ఇస్తేనే సిస్టమ్కు ఇది నెంబర్లో మెజర్ చేస్తున్నారు ఈ ఐటమ్ని అని అర్థమవుతుంది. సో సెలెక్ట్ నెంబర్ ఫ్రమ్ లిస్ట్. సో ఫైనల్లీ సేవ్ ఇట్. ఇప్పుడు మన బిజినెస్ యొక్క స్టాక్ గ్రూప్ని క్రియేట్ చేద్దాము. సో స్టాక్ గ్రూప్ని క్రియేట్ అనే ఆప్షన్ నుండి ఇన్వెంటరీ మాస్టర్స్లో స్టాక్ గ్రూప్ అనే ఆప్షన్ ద్వారా క్రియేట్ చేస్తాము. స్టాక్ గ్రూప్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత స్టాక్ గ్రూప్ క్రియేషన్ అనే విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ గ్రూప్ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ మనము గ్రూప్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ స్టాక్ గ్రూప్ వచ్చేసి ల్యాప్టాప్, ఎంటర్ గ్రూప్ నేమ్. సో అండర్ వచ్చేసి ప్రైమరీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము గ్రూప్ లెవెల్లో, స్టాక్ గ్రూప్ లెవెల్లో హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, అదేవిధంగా జిఎస్టీ రేట్స్ని సెటప్ చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల ఐటెం క్రియేషన్ అనేది మనకు ఫాస్ట్గా అవుతుంది. సో స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ గ్రూప్ యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ జిఎస్టీ రేట్ దగ్గర స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ట్యాక్సబిలిటీ టైప్ వచ్చేసి ట్యాక్సబుల్. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ రేట్ వచ్చేసి 18%. ఇప్పుడు మన బిజినెస్ యొక్క నెక్స్ట్ స్టాక్ గ్రూప్ని క్రియేట్ చేద్దాము. సో నెక్స్ట్ స్టాక్ గ్రూప్ నేమ్ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ దగ్గర స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఎస్ఎన్ దగ్గర హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ హెచ్ఎస్ఎన్ నెంబర్. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జిఎస్టీ రేట్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. నెక్స్ట్ ట్యాక్సబిలిటీ టైప్ వచ్చేసి ట్యాక్సబుల్. హెచ్ఎస్ఎన్ రేట్ దగ్గర రేట్ అనేది ఎంటర్ చేయండి. ఈ విధంగా స్టాక్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. ఇంకా మన బిజినెస్ యొక్క నెక్స్ట్ స్టాక్ గ్రూప్ వచ్చేసి ప్రాసెసర్. ఎంటర్ స్టాక్ గ్రూప్ నేమ్. నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎస్ఎన్, ఎంటర్ హెచ్ఎస్ఎన్ నెంబర్. నెక్స్ట్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ దగ్గర స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ట్యాక్సబిలిటీ టైప్ వచ్చేసి ట్యాక్సబుల్. జిఎస్టీ రేట్ వచ్చేసి 18%. నెక్స్ట్ మన బిజినెస్ యొక్క స్టాక్ గ్రూప్ వచ్చేసి ప్రింటర్. ఎంటర్ స్టాక్ గ్రూప్ నేమ్. నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ దగ్గర స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. హెచ్ఎస్ఎన్ దగ్గర హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ హెచ్ఎస్ఎన్ నెంబర్. నెక్స్ట్ జిఎస్టీ రేట్ దగ్గర స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ట్యాక్సబిలిటీ టైప్ వచ్చేసి ట్యాక్సబుల్. జిఎస్టీ రేట్ దగ్గర ఎంటర్ పర్సంటేజ్. ఇప్పుడు మన బిజినెస్ యొక్క నెక్స్ట్ స్టాక్ గ్రూప్, అదేవిధంగా స్టాక్ గ్రూప్లో ఫైనల్ స్టాక్ గ్రూప్ని మనం క్రియేట్ చేద్దాము. సో స్టాక్ గ్రూప్ వచ్చేసి ఇంకు బాటిల్.
ఎంటర్ గ్రూప్ నేమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ నెంబర్ దగ్గర హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జిఎస్టీ రేట్, జిఎస్టీ రేట్ డీటెయిల్స్ దగ్గర స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోండి. ట్యాక్సబిలిటీ టైప్ దగ్గర ట్యాక్సబుల్, హెచ్ఎస్ఎన్ రేట్ దగ్గర రేట్ అనేది ఎంటర్ చేయండి. సో ఫైనల్లీ సేవ్ చేయండి. సో ఇప్పటి వరకు మన బిజినెస్లోని స్టాక్ గ్రూప్ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మన బిజినెస్ యొక్క స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేద్దాము. సో దానికోసం మనము గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇన్వెంటరీ మాస్టర్లో స్టాక్ క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ స్టాక్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టాక్ ఐటమ్ క్రియేషన్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ నేమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మన బిజినెస్ యొక్క స్టాక్ ఐటమ్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో స్టాక్ ఐటమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి అండర్. సో ఈ స్టాక్ ఐటమ్ రిలేటెడ్ గ్రూప్ని మనము ఈ లిస్ట్లో రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ గ్రూప్ అనేది రావడం జరుగుతుంది. ఈ లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఐటమ్ యొక్క గ్రూప్ వచ్చేసి ల్యాప్టాప్. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యూనిట్. సో ఈ ఐటమ్ని మనము నెంబర్స్లో మెజర్ చేయడం జరుగుతుంది. సో నెంబర్స్ అనే యూనిట్ని ఆల్రెడీ క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో సెలెక్ట్ నెంబర్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ వచ్చేసి జిఎస్టీ అప్లికబిలిటీ వచ్చేసి అప్లికబుల్. నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, జిఎస్టీ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే వీటిని మనము స్టాక్ గ్రూప్ క్రియేషన్లో ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో ఇలా రావడం వల్ల మనకు ఐటమ్ అనేది ఫాస్ట్గా క్రియేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. సో ఈ విధంగా మనం టాలీలో స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మన బిజినెస్ యొక్క నెక్స్ట్ ఐటమ్ని క్రియేట్ చేద్దాం. సో ఎంటర్ ఐటమ్ నేమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టాక్ రిలేటెడ్ గ్రూప్, సెలెక్ట్ స్టాక్ రిలేటెడ్ గ్రూప్ మానిటర్. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి నెంబర్స్, హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, అదేవిధంగా జిఎస్టీ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. సో ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మన బిజినెస్ యొక్క నెక్స్ట్ ఐటమ్ని క్రియేట్ చేద్దాం. ఎంటర్ ఐటమ్ నేమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ వచ్చేసి మానిటర్ అండ్ యూనిట్ వచ్చేసి నెంబర్స్, జిఎస్టీ అప్లికబిలిటీ, హెచ్ఎస్ఎన్ నెంబర్, అదేవిధంగా జిఎస్టీ రేట్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. సో ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మన బిజినెస్ యొక్క నెక్స్ట్ ఐటమ్ క్రియేట్ చేద్దాం. ఎంటర్ ఐటమ్ నేమ్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్టాక్ గ్రూప్. సో సెలెక్ట్ స్టాక్ గ్రూప్ ఫ్రమ్ లిస్ట్ ప్రాసెసర్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ యూనిట్ నెంబర్ సెలెక్ట్ అండ్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, జిఎస్టీ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. అండ్ మన బిజినెస్ యొక్క నెక్స్ట్ ఐటమ్ని క్రియేట్ చేద్దాం. ఎంటర్ ఐటమ్ నేమ్ అండ్ యూనిట్ వచ్చేసి ఐటమ్ రిలేటెడ్ గ్రూప్ ప్రింటర్ అండ్ యూనిట్ వచ్చేసి నెంబర్ అండ్ జిఎస్టీ అప్లికబుల్, అదేవిధంగా హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, జిఎస్టీ రేట్ ఆటోమేటిక్గా వస్తాయి. ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. మన బిజినెస్ యొక్క నెక్స్ట్ ఐటమ్ని క్రియేట్ చేద్దాం. సో ఎంటర్ ఐటమ్ నేమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ వచ్చేసి ఇంక్ బాటిల్ అండ్ యూనిట్ వచ్చేసి సెలెక్ట్ నెంబర్ అండ్ జిఎస్టీ అప్లికబుల్. ఇక్కడ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ లెవెల్లో మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ దగ్గర స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ కూడా హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ అదేవిధంగా జిఎస్టీ రేట్ అనేది సెటప్ చేసుకోవచ్చు ఐటమ్ వైజ్గా. బట్ మనం గ్రూప్ వైజ్గా చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ యాజ్ పర్ ద కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా గ్రూప్ లెవెల్లో ఇచ్చుకున్న ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఫైనల్లీ యాక్సెప్టెడ్. సో ఇప్పటి వరకు మన బిజినెస్లో జరిగిన ఐటమ్స్ అంటే మన బిజినెస్లో డీల్ చేసిన ఐటమ్స్ అన్నింటిని కూడా క్రియేట్ చేయడం జరిగింది. స్టెప్ నెంబర్ 3 ఓచర్ ఎంట్రీ. ఓచర్ ఎంట్రీ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఓచర్ ట్యాబ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఓచర్ టైప్ వచ్చేసి కాంట్రా ఓచర్, షార్ట్కట్కి F4. ఈ ఓచర్ టైప్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్లో క్యాష్ అనేది బ్యాంకులో డిపాజిట్ చేసినా, బ్యాంకు నుండి క్యాష్ విత్డ్రా చేసుకున్నా లేదా బ్యాంక్ టు బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్సాక్షన్స్ని ఈ కాంట్రా ఓచర్స్లో మనము ఎంట్రీ వేస్తాము. నెక్స్ట్ ఓచర్ టైప్ వచ్చేసి పేమెంట్ ఓచర్, షార్ట్కట్కి F5. ఈ ఓచర్ టైప్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్లో పేమెంట్ అనేది క్యాష్ ద్వారా కానీ బ్యాంక్ ద్వారా కానీ చేసినట్లయితే ఆ ఓచర్ని పేమెంట్ ఓచర్లో మనం వేయడం జరుగుతుంది.
నెక్స్ట్ ఓచర్ టైప్ వచ్చేసి రిసిప్ట్ ఓచర్, షార్ట్కట్కి F6. ఈ ఓచర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనము క్యాష్ ద్వారా కావచ్చు లేదా బ్యాంక్ ద్వారా కావచ్చు క్యాష్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ రిసిప్ట్ ఓచర్స్లో వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఓచర్ టైప్ వచ్చేసి సేల్ ఓచర్, షార్ట్కట్కి F8. ఈ ఓచర్ టైప్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే బిజినెసెస్ రా మెటీరియల్ కానీ ఫినిష్డ్ గుడ్స్ కానీ అదేవిధంగా సర్వీస్ని ప్రొవైడ్ చేసినప్పుడు సేల్ ఓచర్స్లో ఆ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఓచర్ టైప్ వచ్చేసి పర్చేజ్ ఓచర్. ఈ పర్చేజ్ ఓచర్స్ షార్ట్కట్కి వచ్చేసి F9. ఈ ఓచర్ టైప్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే రా మెటీరియల్ కావచ్చు, ఫినిష్డ్ గుడ్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్పెన్సెస్, ఫినిష్డ్ గుడ్స్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ని ఈ ఓచర్ టైప్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. అయితే ఎక్స్పెన్సెస్ని ఏ సిచ్యువేషన్స్లో మనము పర్చేజ్ ఓచర్స్లో రికార్డ్ చేస్తాము అనే దాని గురించి మనము ముందు తెలుసుకుందాము. సో ఇప్పుడు మన బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేద్దాము. దానికోసం మనము ట్రాన్సాక్షన్స్లో ఓచర్స్ ద్వారా మనం బిజినెస్లోని ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తాము. సో ఓచర్స్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనం పర్చేజ్ చేయడం జరిగింది. సో రైట్ సైడ్లో మనకు అవైలబుల్ అనేవి ఓచర్ టైప్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. సెలెక్ట్ పర్చేజెస్, షార్ట్కట్కి వచ్చేసి F9. సో ఇది పర్చేజ్ ఓచర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి చేంజ్ మోడ్. సో చేంజ్ మోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు 3 ఆప్షన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఐటమ్ ఇన్వాయిస్, అదేవిధంగా అకౌంటింగ్ ఇన్వాయిస్, యాజ్ ఓచర్. సో ఐటమ్ ఇన్వాయిస్ అనేది మనము గూడ్స్తో డీల్ చేసినప్పుడు పర్చేజ్ అదేవిధంగా సేల్స్ అనేది గూడ్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే ఐటమ్ ఇన్వాయిస్ చూస్ చేసుకోవాలి. అకౌంటింగ్ ఇన్వాయిస్ అయితే సర్వీస్కి యూజ్ చేస్తాము. యాజ్ ఏ ఓచర్ అనేది డెబిట్ క్రెడిట్ వైజ్గా మనము ఓచర్ అనేది వేయడానికి ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. ప్రెజెంట్ మనము ఐటమ్స్ని పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఐటమ్ ఇన్వాయిస్ని నేను చూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్వాయిస్ డేట్ అనేది చూజ్ చేసుకోవాలి. సో ఇన్వాయిస్ డేట్ షార్ట్కట్కి వచ్చేసి F2. సో ఇక్కడ ఇన్వాయిస్ యొక్క డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మన ఫస్ట్ పర్చేజ్ బిల్ అనేది 1 ఏప్రిల్ని చేసాం కాబట్టి డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సప్లయర్ యొక్క ఇన్వాయిస్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పార్టీ అకౌంట్ నేమ్ అడుగుతుంది. సో మనం ఆల్రెడీ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసాము. సో లిస్ట్లో నుంచి మనము పర్చేజ్ చేసిన సప్లయర్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనము రీలబుల్ ఎలక్ట్రానిక్ మార్ట్ నుండి పర్చేజ్ చేసాము. సెలెక్ట్ రీలబుల్ ఎలక్ట్రానిక్ మార్ట్ ఫ్రమ్ లిస్ట్. నెక్స్ట్ ఇక్కడ రిసిప్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇది రిక్వైర్మెంట్ ప్రకారం ఎంటర్ చేసుకోవచ్చు, అదర్వైజ్ స్కిప్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్టీ డీటెయిల్స్ అడుగుతుంది, అంటే బిల్ ఫ్రమ్, షిప్ టు అనే డీటెయిల్స్ అడుగుతుంది. దీన్ని కూడా మనము యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎంటర్ చేసుకోవచ్చు, అదర్వైజ్ సేమ్ ఉంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్చేజ్ లెక్చర్ అడుగుతుంది. సెలెక్ట్ పర్చేజ్ లెక్చర్. సో మనము రియలబుల్ ఎలక్ట్రానిక్ మార్ట్ నుండి లెనోవా ఐడియాఫ్లెక్స్ని పర్చేజ్ చేసాము. సో ఎంటర్ లెనోవా. సో లిస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో సెలెక్ట్ ఫ్రమ్ లిస్ట్. సో ఐటమ్స్ వచ్చేసి 10 క్వాంటిటీ పర్చేజ్ చేసాము. రేట్ వచ్చేసి 25,000 పర్చేజ్ చేసాము. ఎంటర్ 25,000. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డెల్ పర్చేజ్ చేసాము. సో సెలెక్ట్ డెల్ 24 inches మానిటర్. నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసి 10, రేట్ వచ్చేసి 15,000. సో ఈ 2 ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసాము. సో ఇక్కడ CGST, HGST అనేది ఛార్జ్ అయింది. అంటే మనము ఒకే స్టేట్లో మనం పర్చేజ్ చేసినట్లయితే CGST, HGST అనేది వస్తుంది. అదర్ స్టేట్ నుండి పర్చేజ్ చేస్తే IGST అనేది రావడం జరుగుతుంది. సో ఎంటర్ CGST. సో అదేవిధంగా HGST. సో ఫైనల్లీ ఈ విధంగా మనము టాలీలో పర్చేజ్ స్టాక్ ఐటమ్ ఇన్వాయిస్ అనేది ఈ విధంగా క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. సో మన బిజినెస్ యొక్క నెక్స్ట్ ఇన్వాయిస్ పర్చేజ్ బిల్ని ఎంటర్ చేద్దాము. సో డేట్ వచ్చేసి 2nd May. ఎంటర్ డేట్. నెక్స్ట్ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్. ఎంటర్ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పార్టీ అకౌంట్ నేమ్. సెలెక్ట్ ఫ్రమ్ లిస్ట్. ప్రోటెక్ట్ సొల్యూషన్ నుండి మనం పర్చేజ్ చేసాం. నెక్స్ట్ రిసిప్ట్ డీటెయిల్స్, అదేవిధంగా పార్టీ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే ఇవి రాకుండా కూడా మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనము షార్ట్కట్కి F12 కన్ఫిగరేషన్కి వెళ్ళి ఇందులో ప్రొవైడ్ సప్లై డీటెయిల్స్ అనేది నో ఇవ్వండి. నెక్స్ట్ రిసిప్ట్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్ అనేది కూడా నో ఇవ్వండి. సో అవి 2 మనకు రావు. సో నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ వచ్చేసి పర్చేజ్ లెడ్జర్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్. మనము ప్రోటెక్ట్ సొల్యూషన్ నుండి ఇంటెల్ పర్చేజ్ చేసాము. సెలెక్ట్ ఇంటెల్ ఫ్రమ్ లిస్ట్. నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసి 10,
రేట్ వచ్చేసి 8000. నెక్స్ట్ వచ్చేసి HP 24F ఫుల్ హెచ్డి మానిటర్ని పర్చేజ్ చేసాము. సో సెలెక్ట్. సో క్వాంటిటీ వచ్చేసి 10, రేట్ వచ్చేసి 10,000. నెక్స్ట్ CGST HGST అనేది ఛార్జ్ అయింది. సో లోకల్లో పర్చేజ్ చేసాం, సేమ్ స్టేట్లో పర్చేజ్ చేసాం. సో సెలెక్ట్ CGST ఫ్రమ్ లిస్ట్ అండ్ HGST. సో ఈ విధంగా మనము సెకండ్ పర్చేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మన బిజినెస్లోని లాస్ట్ పర్చేజ్ బిల్. సో సెలెక్ట్ డేట్ F2 1 జూన్న పర్చేజ్ చేసాము. సో ఇన్వాయిస్ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ ఇన్వాయిస్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి పార్టీ అకౌంట్ నేమ్. సెలెక్ట్ పార్టీ అకౌంట్ నేమ్ స్మార్ట్ డివైస్ నుండి పర్చేజ్ చేసాము. సో సెలెక్ట్ చూడండి, ఇప్పుడు ఆర్డర్ డీటెయిల్స్ అదేవిధంగా పార్టీ డీటెయిల్స్ అనేవి రావు. సో నెక్స్ట్ పర్చేజ్ లెడ్జర్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ ఐటమ్ నేమ్ వచ్చేసి కెనాన్ నుండి పర్చేజ్ చేసాము. క్వాంటిటీ వచ్చేసి 10, రేట్ వచ్చేసి 1200. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎప్సన్. సెలెక్ట్ ఎప్సన్. క్వాంటిటీ వచ్చేసి 15, రేట్ వచ్చేసి 799. సో దీనిని అదర్ స్టేట్ నుండి పర్చేజ్ చేశాం కాబట్టి IGST అనేది ఛార్జ్ అయింది. సో ఎంటర్ సెలెక్ట్ IGST. ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. ఇప్పటివరకు మన బిజినెస్లోని పర్చేజ్ ఇన్వాయిసెస్ని మనము ఎంటర్ చేసాము. నెక్స్ట్ సేల్ ఇన్వాయిస్ని ఎంటర్ చేద్దాం. ఇప్పుడు మన బిజినెస్ యొక్క సేల్ ఇన్వాయిస్ని ఎంటర్ చేద్దాము. దానికంటే ముందు మన బిజినెస్ యొక్క నెంబర్ సిరీస్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే మన బిజినెస్ యొక్క నెంబర్ అనేది ME/00001 అని ఉంది. సో దీనిని ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి. దానికోసం మనము మాస్టర్స్లో ఆల్టర్ అనే ఆప్షన్ ద్వారా ఓచర్ టైప్స్లో సేల్ అనే ఓచర్ టైప్లో సెట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సేల్ అనే ఓచర్ టైప్ని ఎంటర్ చేసిన తర్వాత ఇందులో మనకు సెల్ట్ ఆల్టర్ అడిషనల్ నెంబరింగ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని మనము ఎస్ చేసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది ఓచర్ టైప్ ఆల్టరేషన్. సో ఇందులో స్టార్టింగ్ నెంబర్ అనేది 1. సో అలాగనే ఉంచండి. సో ఇక్కడ విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ అనేది మన బిజినెస్కి వచ్చేసి 5. సో ఎంటర్ 5. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫిక్స్ విత్ 0. సో 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రిఫిక్స్ విత్ 0 అనేది ఎస్ ఇవ్వండి. నెక్స్ట్ రీస్టార్ట్ నెంబరింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో దీన్ని అలానే ఉంచండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫిక్స్ మాత్రమే మన దాంట్లో ఉంది. అంటే ME/ అనేది ప్రిఫిక్స్ అంటారు. దాని ఇన్వాయిస్ నెంబరింగ్ తర్వాత ఉండేదాన్ని సఫిక్స్ అంటారు. సో మనం ప్రిఫిక్స్ మాత్రమే క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ డేట్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రిఫిక్స్ అనేది ఎంటర్ చేయాలి. సో మన ప్రిఫిక్స్ వచ్చేసి ME/. సో ME/ ఇవ్వచ్చేయండి. సో ఫైనల్లీ సేవ్ చేయండి. సో ఈ విధంగా మన బిజినెస్ యొక్క ఇన్వాయిస్ నెంబరింగ్ అనేది సెట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మన బిజినెస్ యొక్క సేల్ ఇన్వాయిస్ని ఎంటర్ చేద్దాము. సో దానికోసం మనము గేట్ ఆఫ్ టాలీలో ఓచర్స్లో క్లిక్ చేసిన తర్వాత సేల్స్, మన బిజినెస్ యొక్క సేల్ ఇన్వాయిస్ని ఇప్పుడు మనము ఎంటర్ చేద్దాము. ఫస్ట్ సెలెక్ట్ ద సేల్ ఓచర్. సో ఇక్కడ చూడండి సిరీస్ అనేది ఆటోమేటిక్గా రావడం జరిగింది, ఎందుకంటే ఇంతకుముందు మనం దాన్ని సెట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ మోడ్లో మనం ఐటమ్ సేల్ చేస్తున్నాం కాబట్టి ఐటమ్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డేట్, సెలెక్ట్ డేట్. సో మనము 2nd జూన్న సేల్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పార్టీ నేమ్. సో ఎవరికి మ్యాక్స్ ప్రో సొల్యూషన్కి సేల్ చేసాము. సెలెక్ట్ మ్యాక్స్ ప్రో సొల్యూషన్ ఫ్రమ్ లిస్ట్. నెక్స్ట్ సేల్ లెడ్జర్ వచ్చేసి సేల్ అకౌంట్. నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి ఇంటెల్ కోర్. సో సెలెక్ట్ ఇంటెల్ కోర్ ఫ్రమ్ లిస్ట్. సో క్వాంటిటీ వచ్చేసి 8, రేట్ వచ్చేసి 8200. సో నెక్స్ట్ మన బిజినెస్లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి HPని సేల్ చేసాము. క్వాంటిటీ వచ్చేసి 8, రేట్ వచ్చేసి 10,500. సో ఇది లోకల్లో లోకల్కు సేల్ చేయడం జరిగింది. సో CGST, నెక్స్ట్ HGST. సో ఈ విధంగా మనం బిజినెస్లోని సేల్ ఇన్వాయిస్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ సేల్ వచ్చేసి టెక్ జీనియస్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్కి సేల్ చేసాము. సో ఇన్వాయిస్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా రావడం జరిగింది. సో డేట్ సెలెక్ట్ చేసుకోండి. 1 జూలైన సేల్ చేసాము. సో పార్టీ వచ్చేసి టెక్ జీనియస్, సెలెక్ట్ ఫ్రమ్ లిస్ట్. సేల్ అకౌంట్ వచ్చేసి సేల్ లెడ్జర్ వచ్చేసి సేల్ అకౌంట్.
ఐటమ్ వచ్చేసి కెనాన్ 5 క్వాంటిటీ 5 రేట్ వచ్చేసి 1500. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎప్సన్ సెలెక్ట్ ఫ్రమ్ లిస్ట్. సో నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసి 8 రేట్ వచ్చేసి 900. సో ఇది మనము అదర్ స్టేట్కి సేల్ చేయడం జరిగింది. సో ఐజిఎస్టీ అనేది వస్తుంది. సో సెలెక్ట్ ఐజిఎస్టీ. సో ఫైనల్లీ సేవ్ ఇట్. ఇక మన బిజినెస్ యొక్క లాస్ట్ సేల్ సెలెక్ట్ డేటు 1 ఆగస్టున సేల్ చేశాము. పార్టీ వచ్చేసి రియల్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ ఫ్రమ్ లిస్ట్. సేల్ ఎగ్జిట్ వచ్చేసి సేల్. ఐటమ్స్ వచ్చేసి లెనోవా ఐప్యాడ్ ఫ్లెక్స్. క్వాంటిటీ వచ్చేసి 7 రేట్ వచ్చేసి 30,000. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డెల్. క్వాంటిటీ వచ్చేసి 7 రేట్ వచ్చేసి 20,000. సో ఇది లోకల్లో సేమ్ స్టేట్లో సేల్ చేయడం జరిగింది. సో సెలెక్ట్ సిజిఎస్టీ. నెక్స్ట్ ఎస్జిఎస్టీ. సో యాక్సెప్ట్ ఇట్. సో ఇప్పటి వరకు మన బిజినెస్లోని పర్చేజ్ ఇన్వాయిసెస్ని అదేవిధంగా సేల్ ఇన్వాయిస్ని ఎంటర్ చేయడం జరిగింది. ఇక మన బిజినెస్ యొక్క నెక్స్ట్ బిల్ వచ్చేసి రెంట్ పే చేయడం అయితే జరిగింది. అయితే మన రెంట్ ఓనరు జిఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉన్నాడు. సో రెంట్కు ట్యాక్స్ కూడా కలెక్ట్ చేశాడు. సో అయితే ఇప్పుడు మనం ఈ బిజినెస్ ఎక్స్పెన్సెస్ని నార్మల్గా అయితే జనరల్ ఎంట్రీలో పోస్ట్ చేస్తాము. అయితే ఇక్కడ మనము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసము ఈ ట్రాన్సాక్షన్ని మనము పర్చేజ్ ఇన్వాయిస్లో వేయడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు నేను ఈ బిజినెస్ ఎక్స్పెన్సెస్ కోసము పర్చేజ్ ఓచర్ని సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మనము సర్వీస్ రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఐటమ్స్ని మనం ఏం సేల్ చేయట్లేదు, పర్చేజ్ చేయట్లేదు. సో చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ అకౌంటింగ్ ఇన్వాయిస్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇది చూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డేట్ వచ్చేసి 1 మేన పే చేయడం జరిగింది. ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పార్టీ నేమ్ వచ్చేసి వంశీకి పే చేశాము. సో ఇక్కడ మనము అకౌంట్ని కూడా మనము ఓచర్ టైంలో క్రియేట్ చేద్దామని క్రియేట్ చేయలేదు. సో ఇక్కడ నుండి మనం డైరెక్ట్ క్రియేట్ చేయొచ్చు. షార్ట్కట్ కీ వచ్చేసి Alt+C. ఇందులో మనకు లెడ్జర్ క్రియేట్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ రెంట్ అకౌంట్. సో రెంట్ అకౌంట్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సెలెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్. నెక్స్ట్ టైప్ ఆఫ్ లెడ్జర్ వచ్చేసి నాట్ అప్లికబుల్. సో ఇక్కడ జిఎస్టీ రేట్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ అనేది సెటప్ చేసుకోవాలి. ఎందుకంటే రెంట్ అకౌంట్కి మనము సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా దీనికి ఐటమ్ అనేది లింక్ చేయట్లేదు. సో జిఎస్టీ అప్లికబిలిటీ అనేది అప్లికబుల్. ఇక్కడ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ దగ్గర స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్. సో ఈ అకౌంట్ యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ రేట్ దగ్గర స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్. సో ఇక్కడ ట్యాక్సబిలిటీ టైప్ వచ్చేసి ట్యాక్సబుల్. నెక్స్ట్ జిఎస్టీ రేట్ వచ్చేసి 18%. టైప్ ఆఫ్ సప్లై వచ్చేసి సర్వీస్. సో ఈ విధంగా మనము అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము రెంట్ అయితే 40,000 పే చేయడం జరిగింది. ఎంటర్ 40,000. నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సో ఫైనల్లీ సేవ్ ఇట్. ఇక మన బిజినెస్ యొక్క నెక్స్ట్ బిల్ వచ్చేసి క్యాపిటల్ ఫర్నిచర్ని పర్చేజ్ చేయడం జరిగింది. సో సెలెక్ట్ డేటు 1 ఆగస్టు. సో ఇది అకౌంటింగ్ ఓచర్స్లో క్రియేట్ చేస్తున్నాము. అకౌంటింగ్ ఇన్వాయిస్లో చేంజ్ మోడ్లో అకౌంటింగ్ ఇన్వాయిస్లో. సో డేట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ నేమ్. సో సెలెక్ట్ అకౌంట్ నేమ్ ఫ్రమ్ లిస్ట్. శశి నుండి పర్చేజ్ చేయడం అయితే జరిగింది ఫర్నిచర్. సో ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ కూడా క్రియేట్ చేయలేదు. సో షార్ట్కట్ కీ వచ్చేసి Alt+C. సో ఇక్కడ ఫర్నిచర్ నేమ్ ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఫిక్స్డ్ ఎసెట్. ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ అనేది అప్లికబుల్. ఇక్కడ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ దగ్గర స్పెసిఫైడ్ హియర్. ఇక్కడ ఫర్నిచర్ యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జిఎస్టీ రేట్ దగ్గర స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ట్యాక్సబిలిటీ టైప్ వచ్చేసి ట్యాక్సబుల్. జిఎస్టీ దగ్గర 18%. సో ఇక్కడ మళ్ళీ టైప్ ఆఫ్ సప్లై దగ్గర క్యాపిటల్ గుడ్స్. అదర్ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్. ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. రేట్ వచ్చేసి 30,000. ఇది అదర్ స్టేట్ నుండి పర్చేజ్ చేసాం కాబట్టి ఐజిఎస్టీ. ఫైనల్లీ సేవ్ ఇట్. ఒక రిసిప్ట్ పేమెంట్ ఓచర్స్ని ఎంట్రీ చేద్దాము. సో ఫస్ట్ రిసిప్ట్ ఓచర్స్ ఎంట్రీ చేద్దాము. దానికోసము రిసిప్ట్ ఓచర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేటు. ఫస్ట్ మేన టెక్ జీనియస్ ఎలక్ట్రానిక్ మార్ట్ నుండి మనం చెక్ రిసీవ్ చేసుకున్నాము. సో టెక్ జీనియస్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అనే పార్టీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పెండింగ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది 17,346. సో బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవడం జరిగింది. సో సేవ్ ఇట్. ఇక్కడ బ్యాంకింగ్ చెక్ బుక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ ఫస్ట్ జూన్ క్యాష్ అనేది బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది. బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేసిన, బ్యాంక్ నుండి క్యాష్ విత్డ్రా చేసిన ఆ ఓచర్ని మనం కాంట్రా ఓచర్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ టు బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా కాంట్రా ఓచర్స్లో ఎంట్రీ వేయడం జరుగుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్స్ గురించి నేను కాంట్రా ఓచర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1 జూన్ క్యాష్ అనేది డిపాజిట్ చేయడం జరిగింది. సో క్రెడిట్ టు క్యాష్. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది. డెబిట్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ డినామినేషన్స్ అనేవి ఎంట్రీ చేయాలి. సో ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. సో ఈ విధంగా బిజినెస్లో జరిగే రిసిప్ట్ ఓచర్స్ని వేయడం జరుగుతుంది. నెక్స్ట్ పేమెంట్ ఓచర్స్ని వేద్దాము. దానికోసం నేను పేమెంట్ ఓచర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి డేటు. సో ఫస్ట్ మేన రియలబుల్ ఎలక్ట్రానిక్ మార్ట్కు మనం చెక్ ఇష్యూ చేయడం జరిగింది. సో సెలెక్ట్ పార్టీ నేమ్ రియలబుల్ ఎలక్ట్రానిక్ మార్ట్. సో ఎంత ఉంది మొత్తం పేయబుల్ 4,72,000. సో ఎంటర్ అమౌంట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా పే చేయడం జరిగింది. సో ఇక్కడ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫైనల్లీ యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ పేమెంట్ వచ్చేసి ఎస్ వంశీకి రెంట్ పే చేయడం జరిగింది 1 జూన్న. సో సెలెక్ట్ డేట్. నెక్స్ట్ ఎస్ వంశీ. సెలెక్ట్ ఎస్ వంశీ ఫ్రమ్ లిస్ట్ అండ్ పెండింగ్ అమౌంట్ 47,200. సో బ్యాంక్ ద్వారా పే చేయడం జరిగింది. సెలెక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 42,000. ఫైనల్లీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చేయాలి. ఇక్కడ చెక్ యాక్సెప్ట్ ఇట్. సో ఈ విధంగా పేమెంట్ రిసిప్ట్ ఓచర్స్ని టాలీలో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టాలీలో మనము డే బుక్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ డే బుక్ని క్లిక్ చేస్తే టుడే ఎంట్రీ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అయితే మనకు పర్టికులర్ డేట్లో కావాల్సిన ట్రాన్సాక్షన్ చూడాలనుకుంటే ఇక్కడ F2 క్లిక్ చేసినట్లయితే మనకు కావాల్సిన డేట్లోని ట్రాన్సాక్షన్స్ మనం చూడొచ్చు. అయితే ఈ డేట్ని క్లియర్ చేసి టోటల్ ట్రాన్సాక్షన్స్ని అంటే మన బిజినెస్లో ఏ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా ఈ డేట్ని రిమూవ్ చేయడం వల్ల ఇక్కడ నుండి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, స్టాక్ సమ్మరీ ఇవన్నీ ఆటోమేటిక్గా టాలీలో జనరేట్ అవుతాయి. ఇక్కడ స్టాక్ సమ్మరీ క్లిక్ చేస్తే ఇక్కడ మనము గ్రూప్స్ క్రియేట్ చేసాం, స్టాక్ గ్రూప్స్. సో ఇక్కడ గ్రూప్ వైజ్గా మనము చూడొచ్చు క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఈ ఇంక్ బాటిల్ గ్రూప్ని క్లిక్ చేస్తే ఇందులో ఐటమ్స్ రావడం జరుగుతుంది. మన బిజినెస్లో ఓన్లీ ఈ గ్రూప్ కింద ఒకే ఐటమ్ ఉంది కాబట్టి ప్రజెంట్ ఈ ఐటమ్కు సంబంధించి 7 నెంబర్స్ అదేవిధంగా వాల్యూ అనేది ఉంది. సో 7 అవైలబుల్ ఉన్నాయి. సో మళ్ళీ దీన్ని క్లిక్ చేసినట్లయితే మనము 15 పర్చేజ్ చేసాము, 8 సేల్ చేసాము, క్లోజింగ్ 7 ఉంది అని క్లారిటీగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో ఈ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో అకౌంటింగ్కి సంబంధించిన ఈ రిపోర్ట్స్, ఇన్వెంటరీ అదేవిధంగా స్టాట్యూటరీకి సంబంధించి అదేవిధంగా ఎక్సెప్షన్ రిపోర్ట్స్ అనేవి మనము చెక్ చేయొచ్చు.
అకౌంట్స్ బుక్లో ఫస్ట్ సమ్మరీలో క్యాష్ బ్యాంక్ బుక్ సమ్మరీని మనం చెక్ చేయొచ్చు. సో ఇది వన్స్ క్లిక్ చేస్తే ఇందులో మనము క్యాష్ ఇన్ హ్యాండ్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ లెడ్జర్ క్లిక్ చేస్తే ఇక్కడ లెడ్జర్ వైజ్ అకౌంట్ వైజ్గా మనము స్టేట్మెంట్ని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే ఈ పార్టీకి సంబంధించిన రిసిప్ట్ అదేవిధంగా పర్చేజెస్ సేల్స్ అనేవి ఈ అకౌంట్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ సమ్మరీ, గ్రూప్ వోచర్స్, అదేవిధంగా రిజిస్టర్స్లో కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్స్. సో ఈ రిజిస్టర్స్ని ఓపెన్ చేస్తే పేమెంట్ రిజిస్టర్ ఓపెన్ చేస్తే పేమెంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది మంత్ వైజ్గా. అదేవిధంగా రిసిప్ట్ రిజిస్టర్స్ని క్లిక్ చేస్తే రిసిప్ట్స్ ట్రాన్సాక్షన్స్ మంత్ వైజ్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ సేల్ రిజిస్టర్ని క్లిక్ చేస్తే మంత్ వైజ్గా సేల్ ట్రాన్సాక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ మంత్లో క్లిక్ చేస్తే 1 సేల్ అనేది జరిగింది, ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు. నెక్స్ట్ పర్చేజ్ రిజిస్టర్ సేమ్ మంత్ వైజ్గా పర్చేజెస్ ఏం చేసామనేది ట్రాన్సాక్షన్స్ మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ జనరల్ రిజిస్టర్, డెబిట్ నోట్ రిజిస్టర్, క్రెడిట్ నోట్ రిజిస్టర్ని కూడా వోచర్ క్లాసిఫికేషన్ ఇలా ఈ రిపోర్ట్స్ అన్నిటినీ మనము టాలీలో చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్వెంటరీ బుక్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఐటమ్ వైజ్, స్టాక్ ఐటమ్ వైజ్ కానీ గోడౌన్ వైజ్, స్టాక్ గ్రూప్ సమ్మరీ, స్టాక్ కేటగిరీ సమ్మరీ, అదేవిధంగా అదర్ రిజిస్టర్స్ చూసుకుంటే స్టాక్ ట్రాన్స్ఫర్డ్, జనరల్ రిజిస్టర్, ఫిజికల్ స్టాక్ రిజిస్టర్. సో ఈ రిజిస్టర్ అన్నింటిని మనము చెక్ చేయొచ్చు, ఇవి టాలీలో ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. సో ఇంకా అడిషనల్ రిజిస్టర్స్ కూడా